వేల్పూరి సింహజన. మనిషిని మనిషికి బహుమతి ఇచ్చే రోజులు వచ్చాయి కనుకే మేం మనిషిగా బతకగలుగుతున్నాం. దౌర్జన్యంతో ఆస్తులు దారు నోటి దగ్గర కూడుగొట్టి మా శ్రమను దోచుకున్నారు. కళ్ళ ముందే కన్న బిడ్డను నాశనం చేస్తుంటే కన్న కడుపు తట్టుకోలేదు. మీకు బిడ్డలున్నారు. మీకు మాకు డబ్బులో ఎంత తేడా ఉన్నా ఇంత దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ఆఖరిసారిగా చెప్తున్నాం, మర్యాదగా నా బిడ్డను వదులు. ఏదో ఇది మనం చేసినట్టు తెలిస్తే మనం కాదు, శవాన్ని సాంబడి దగ్గరికి పంపించండి. ప్రజలారా చూడండి దారుణం. ఈ దారుణ మారణ హోమాన్ని ఎవరు చేసినట్టు? ప్రజలను దోచుకునే దారి దోపిడీ దారుల దారుణ మారణ హోమం. ఈ రక్తాన్ని చూస్తుంటే నా రక్తం పొంగి పొర్లి పెళ్ళుబుకుతోంది. ఈ రక్తపాతం మీదుగా కదలిరండి. దెబ్బకు దెబ్బ తీయడం ఐక్యం కండి. వందే మాతరం. ఇంతకీ ఘోరం ఎవరు చేశారో చెప్పండి బాబు. చెబుతాను, వాళ్ళెవరో కనిపెట్టి చెబుతాను. భయపడకండి. ప్రజలు నా ప్రాణం. నా ప్రాణం కన్నా మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటాను. ముందు ఈ అమరజీవి అంతిమయాత్రకు సన్నాహాలు చేయండి. ఆపరావధవుడపు నీ దుంపదగా వాళ్ళు వెళ్ళిపోయారులేరా. పంది చేసిన ఈ పన్ని తెలియని ఆ నంది చేసినట్టు ఈ గొర్రెల చేత ఎంత తేలిగ్గా నమ్మించవురా. వీళ్ళ అమ్మకడుపు కాలం వీళ్ళు ఎప్పుడు గొర్రెలే. ఈ డప్పు నా నోరు విప్లవకారుడనే ముసుగు ఉన్నంత వరకు ఆ త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేరు. ఉపన్యాసం ఇచ్చిన వాడి చుట్టూ తిరుగుతుంది గొర్రెల మంద. ఈ డప్పు విప్లవంతో వాళ్లను వంచిస్తాను. ఆ సీతారామస్వామికి అంకితం చేస్తాను. రాముణ్ణి అడిగితే రావణాసుడు తప్పంటాడు. రావణాసుడిని కదిపితే సీతని చేపట్టడం తప్పదంటాడు. మనల్ని ఆనందపరిచే ధర్మం వాళ్ళకి నచ్చలేదు కనుక అధర్మం. వాళ్ళు ధర్మాన్ని 4 కాళ్లతో నడపాలనుకుంటారు, కానీ మనం అధర్మాన్ని 6 కాళ్లతో అలా నడిపిస్తూనే ఉంటాం. తరం, యుగం, చరిత్ర, శాస్త్రం, కాలచక్రం నిలిచిపోయేదాకా అధర్మాన్ని ధర్మంగా ఆనందంగా బతుకుతాం.
మీరు అనుకున్న దానికి మీ ఆశయాలకు 10 మంది కలిసి వచ్చి మీ వెనకుండే రోజు, మీతో చేతులు కలిపే రోజు నాకెంతో ఆనందంగా ఉంటుందండి. రాజీ, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నేను బ్రతికుండగా నా కళ్ళ ముందు ఒకరికి అన్యాయం జరగటానికి వీల్లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తండ్రి రక్తానికి దేశాన్ని బలిపెట్టే అన్న, న్యాయాన్ని రక్షించే తమ్ముడు ఎలా పుట్టారండి? మనిషిని పుట్టించేది దేవుడే అయినా ఆ మనిషిలో రాక్షసత్వాన్ని పుట్టించేది స్వార్థం. తను గొప్పవాళ్ళన్న దురహంకారం, తనే బ్రతకాలన్న దురాశ. తను నాకు అన్న కావచ్చు, ఈ ప్రయత్నంలో నేను బలి కావచ్చు, కానీ దౌర్జన్యం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. ఈ మాట పిరికితనంతో అంటున్నాను అనుకోకండి. ఆడదానిగా మీ ప్రయత్నానికి అడ్డొస్తున్నానని అపోహపడకండి. మన ఆశయం మనకెంత గొప్పదైనా మన మీద ఆధారపడ్డ మన బిడ్డలకి ఆధారం చూపించడం మన బాధ్యత. అంటే మీకు బాధ్యతలున్నాయి, బరి తెగించొద్దని సంఖ్యలు వేస్తున్నా. ఏమండి, చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీకు ఈ బాధ్యతలు గుర్తు చేసింది మీ బిడ్డల్ని కన్న తల్లి. మీతో భాగం పంచుకోవడానికి, బలి కావడానికి కూడా సిద్ధంగా ఉండేది మీ భార్య. పెదబాబుని చూడాలనుంది. ఒకసారి ఊటీ నుంచి తీసుకురారు? తప్పకుండా. సిపాయి సుధాకరానికి ఒంట్లో బాగోలేదట, నేను వెళ్ళి చూసాను. ఎవరు వాళ్ళు? చెప్పేవాళ్ళు కాదు నాయన, నే చెప్పింది నువ్వు వినకపోతే నే చెప్పినట్టు చేసేవాళ్ళు. ఏమిటి నువ్వు చెప్పేది? చెప్పడానికేగా వచ్చాను. ఈ రోజు నుంచి ఈ పొలం నీది కాదు. ఏమిటి? నా పొలం నాది కాదా? అవును, కాదు. సీతారామస్వామి గారి పొలాలకు నీళ్ళెక్కకుండా నీ ముష్టి 6 ఎకరాల చెక్క అడ్డంగా ఉంది, అమ్మేయవయ్యా అని అడిగారు కదా. ప్రభుత్వం వారి పొలం నాకు ఇచ్చింది ఈ అవిడితనంలో నా పెళ్ళం వెళ్ళి తిండి పెట్టుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కాదు అని నువ్వు అన్నావు. కానీ వారు నీతో చెప్పమన్నారు, ఈ రోజు నుంచి ఈ పొలం నీది కాదు, మాది అని. ఇదే మీ సీతారామస్వామిలా కొంపలు కూల్చి జీవితాలను నాశనం చేసి సంపాదించిన ఆస్తి కాదు. కూలిపోయిన నా జీవితానికి ప్రభుత్వం ఇచ్చిన ఆధారం. అయినా సరే తక్షణం మాకిచ్చేయమని ప్రభువుల శాసనం. ఏమండి, అసలే మీ ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. వెళ్ళండి బాబు. నువ్వు ఊరుకోరాదా? లక్షలాది శత్రుల రక్తం చవి చూసిన శరీరం ఇది. అడుగు ముందుకేశారా తనలేని మీ మొండేలా మిగులుతాయి. ఇలా నువ్వు అంటావని ఆయన ముందే చెప్పారు. కానీ ఈ చేలోంచి నువ్వు బయటికి వెళ్ళకపోతే ఈ పొలంలోనే నిన్ను నరికి చంపమన్నారు. మిమ్మల్ని చంపడానికి పిడికిలు చాలరా? రండి. వద్దండి, వెళ్ళకండి. నా మాట వినండి. నువ్వు తప్పుకో. ఇప్పుడు రండిరా. రాజా, నా సైనిక సోదరులతో చెప్పు, మన దేశాన్ని పరాయి శత్రువు నుంచి రక్షించక్కలేదని, మనలోని ద్వేషద్రోహులున్నారని.
ఆత్మమానుల్ని కాల్చి చంపమను, కాల్చమను, 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 కాల్చమను. ఏమిటో ఈ కూలి విధవులు కూలిపోతేనే కానీ మేము నిలబడం. అవును, చెట్టును నరుకుతేనే కదా సింహాసనం తయారయ్యేది. వినపడుతుందా ఈ పసివాడి ఘోష? ఆ ఏడుపులో ఆవేదన, ఆర్తనాదం, కసి, పగ, ద్వేషం అన్ని భూకంపంలా బద్దలవుతున్నాయి. దేవుడు కూడా మీ పక్షానే ఉండి ఈ సమయంలో వాడిని పసివాణి చేశాడు. వాడికే పిడికిలెత్తే శక్తే ఉంటే నెత్తురు మీ గుండెల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ఉండేది. తమ్ముడు, చాలా కాలం తర్వాత నాతో మాట్లాడుతున్నావు కదా అని అభిమానంతో ఊరుకుంటున్నాను. అనవసరంగా ఉపన్యాసాలు ఇవ్వకు. ఈ చావుకు సమాధానం? ప్రతి చావుకి నేనెందుకు సమాధానం చెప్పాలి? చంపించింది నువ్వు. ఆ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటున్నాను. అంతేకాదు, ఎదిరించి నిలదీస్తే ఈ రోజు ఇలాగే చంపుతాం. అది మా హక్కు. సింహపురిని చదరంగంగా చేసి మనుషుల్ని పావులుగా చేసి ఆడే నీ చదరంగం ఇలాగే సాగుతుందనుకోకు. అనుకోవడం కాదు, చేస్తాం. మా వ్యవస్థని మార్చలేరు. మా రథాలు ఇలాగే గుర్రాలు లెక్కలేననున్నాయి. ఎదిరించే నీలాంటి వాళ్ళు వేళ్ల మీద ఉన్నారు. మూర్ఖంగా ఎదిరిస్తే నలిగి ముద్దయిపోతారు. ఎంత పెద్ద రథమైనా కూలిపోవటానికి చిన్న గొయ్యి చాలు. రే, మన తాతలు సంపాదించిన ఆస్తి ఇంకా ఉంది. నీ మనవల కాలం వరకు సరిపోయేంత ఆస్తి నీకు పంచిస్తాను. అరే, మన తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవిరా. అలాంటి మనిషి కడుపున పుట్టిన నువ్వు, మన తండ్రి ఆదర్శం మనకు అన్నం పెట్టలేదురా. మన తాతగారి అరాచకం మనకు అన్నం పెట్టింది. అన్నం పెట్టేదేరా ఆదర్శం. నేను వచ్చింది నీతో వాదించడానికి కాదు. ఇదిగో, ఈ పిల్లవాడి చేత ఎప్పటికైనా నాగలి పట్టించి ఇతడి తండ్రి పొలాన్ని నేను దున్నిస్తాను. మీ ఘాతుకాలు బయట పెట్టించి మీ చేతులకు సంఖ్యలు వేయించి ఈ సింహపురి నడి వీధిలో ఊరేగింపుగా నడిపిస్తాను. దుర్మార్గం, అహంకారం, మదం సింహాసనం చేసుకుని పరిపాలించే మిమ్మల్ని ఈ ప్రజలు కుక్కని తరిగినట్లుగా తరిగి తరిగి కొట్టేలా నేను గుర్తుంచుకో. మహాప్రభు, ఇక నుంచైనా మీ తమ్ముడు గారు నోరు కట్టేయకపోతే ఆయన అన్నంత పని చేస్తాడేమో అని నాకు భయంగా ఉంది. నాకు మాత్రం ధైర్యంగా ఉంది ప్రభు. అరిచే కుక్క కరవదు కనుక కరిచే కుక్కని ఏం చేయాలో నాకు బాగా తెలుసు కనుక. నీ మొగుడు పొగరమూత్తనానికి మా సీతారామ స్వామి నిన్ను నీ బిడ్డల్ని బలిసేయమన్నాడే. ఒక చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవురా. ఎందరో ఉసురు, ఎన్నో ఆత్మల ఘోష ఊపిరిగా నింపుకున్న మీ గుండెలు పగిలిపోవడానికి ఎంతో కాలం పట్టదురా. తిరుగుని పిల్లలు మర్యాదగా వచ్చి మాయ గారి కాళ్ళ పడు, లేదా మీ ఇద్దరు బిడ్డల్ని ఊబిలో పడేస్తాం. పిల్లల్ని చూసావుగా, మర్యాదగా వచ్చి మా అయ్య గారి కాళ్ళ మీద పడు. మా అయ్య గారి కాళ్ళ మీద పడు. ఇంకా చూస్తా, దాని కాలం ముందే దాని బిడ్డలను ఊబిలో పడే. దుర్యోధనుడు నీలాగే అనుకున్నాడు. కొందరిని కొంతకాలమే మోసం చేయగలం, కానీ అందరినీ అంతకాలం మోసం చేయలేము. ఎందుకు చేయలేను? నేను చేస్తున్న దౌర్జన్యాల్ని నీకు అంటగడతాను. ఈ సమాజం నిన్ను తరిమి తరిమి కొట్టేటట్టు చేస్తాను. ఆస్తి కోసం నేను పెంచుతున్న నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు. వాణ్ణి కవ్వించి నీకు విరోధించేస్తాను. నీ రక్తాన్ని రెచ్చగొట్టి నీ రక్తమే తాగేటట్టు ఛాలెంజ్. ఆత్మీయతలు, అనురాగాలు పగిలిపోయి ఎండిపోయిన గుండెరాయి ఇది. నేను సాధించాలనుకునే దానికి తప్ప ఇంకా దేనికి ఈ గుండెలో చోటు లేదు. నేను తలుచుకుంటే ఈ క్షణంలో ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను. కానీ అంత త్వరగా చస్తే మీరు చచ్చే చావు చెప్పే నీతి ఈ చరిత్రలో మిగలదు. భయం భయంగా, దినదిన గండంగా, క్షణానికో నరం తెగి, రోజుకో గుండె పగిలి, ఉక్కిరి బిక్కిరై గిలగిలా తనుకుని చచ్చేలా చేస్తాను. మీ నల్ల గుండెలు బద్దలు కొట్టి నిద్రపోతాను. ఈ రోజు నుంచి సింహాన్ని, ఈ సింహపురిని రక్షించుకుంటా. ఖబర్దార్. చూడండి, ఈ ఊళ్ళో ఇన్ని అరాచకాలు ఎలా జరుగుతున్నాయి, జరుగుతున్నాయో తేల్చుకోలేక విలవిల్లాడిపోతున్నాను. మీ మొహం చూడడానికే సిగ్గుపడుతున్నాను. కానీ ఈ రోజున అసలు విషయం తెలుసుకొని దాన్ని మీకు ఎలా చెప్పాలో అర్థం కాక రాత్రి నుంచి విలవిల్లాడిపోతున్నాడు ఈ అజాత శత్రు. అవును మరి,
రావణాసురుడు మంచితనం ఈ భీషణుడికి అంటుద్దా? నోర్మోయ్, విషయం అర్థం కాక వాళ్ళు ఎలా చెప్పాలో అర్థం కాక ప్రభువులు విలవెల్లాడిపోతుంటే మధ్యని అర్థం లేని బాబు. చూడండి, ఇన్ని దారుణాలు చేసింది, ఇన్ని హత్యలు చేయించింది, ఇన్ని మారణహోమాలు వెనుకున్నది, ఇందరి కన్నీళ్లకు కారణమైంది ఎవరో తెలుసా? నేను నేను మహాప్రభు. అవును, నేను చేస్తేనేమిటి, నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడు చేస్తేనేమిటి, ఆ పాపలో భాగం నాకు. శ్రీరామచంద్రుడు కనుక ఆయన చెప్పకపోవచ్చు, కానీ నేను చెబుతున్నాను. ఇన్ని దారుణాలకు మానభంగాలకు కారణం తన భార్య బిడ్డలను, సిపాయి కుటుంబాన్ని చంపి జైలుకెళ్లి జైలు నుండి పారిపోయి వచ్చిన బందిపోటు రాజశేఖరం. ఇదిగో అతని అనుచరులు. చెప్పండి. బాబు, మేము మీలాంటి మనుషులమే. ఏదో కడుపు కోసం చేశాము ఈ తప్పు. అంతా రాజశేఖరం గారే చేయించారు. ఇందులో మాకేం సంబంధం లేదు. క్షమించండి బాబు. పారిపోయారు పిరికి పందలు. భయపడకండి. ఈ దుర్మార్గులతో పోరాటానికి సిద్ధం కండి. పిల్లలు, పాపలు, యువకులు, వృద్ధులు పోరాటానికి సిద్ధకండి. వందే మాతరం. ఆపండి మీ డప్పు, కొట్టకండి మీ సొంత డప్పు. తలలూపే గొర్రెలున్నాయి కదా అని గాడిచ్చేసే పని గుర్రానికి అంటకెట్టకండి. నేను పైన ఉన్నాను, నిజాన్ని కళ్ళారా చూస్తున్నాను. మీరు కిందనున్నారు, నిజం మీకు కనిపించడం లేదు. జనమహాప్రభు, ముందు ముందు ఎన్నో పదవులకు ఎక్కవలసిన వాళ్ళు ఇంటి కప్పు మీద ఎందుకు ఎక్కడం? దిగి వేయించేయండి. ఇప్పుడే జారి పడితే బాగోదు. నా బాబే, నా నాయనే, నా తండ్రి, దిగొచ్చేయమ్మా. ఉప్పులు కుప్పలు ఆడుకుందాం. కుక్కతో ఆడతాను, పందితో ఆడతాను, కోతితో ఆడతాను. మీరు జీవితాలతో ఆడుకుంటున్నారు, మీతో చస్తే ఆడను. కోతినే కదరా, కోతి మొక్క నువ్వును. ఇదిగో జనం గారు, మీకోసం దిగుతున్నాను. చూసారటమా, ఎలాంటి మహారాజుకి ఎలాంటి కొడుకు పుట్టాడు. దేవుడు కూడా తప్పు చేస్తూనే ఉంటాడు. పదండరా. మీకోసమే దిగానండి. మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు, దేవుని మీరు రక్షించలేరు. మహాప్రభు, ఆగ్రహించకండి. తమ సొంత పుత్రరత్నాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ మట్టును ఆలోచిస్తే ఆ కానివాడి కొడుకు విజయ్ని బొంబాయిలో పెట్టి చదివిస్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏమిటో అర్థం కావడం లేదు. పనికిరాని పిచ్చివాడు కొడుకైనా ఆలోచించక్కర్లేదు, ఎదురు తిరిగే సమర్థుడు శత్రువైనా ఆలోచించాలి. వాడి ఆస్తిని దోచుకోవడానికి వాడు పెట్టుబడి, వాడి తండ్రిని చంపే కత్తికి వాడే పిడి. కాలేజీ అమ్మాయిలు ఆ బండిని షోకులు, లేత సరుకు తూపు చురుకు, లేత సరుకు తూపు చురుకు. అవ్వ అవ్వ ఎంది బొయ్యారం, అవ్వ అవ్వ ఒళ్ళంత కారం, అవ్వ అవ్వ. అమ్మ పొగరు తుమ్మ జిగురు, అమ్మ పొగరు తుమ్మ జిగురు. అవ్వ అవ్వ పసుట మారం, అవ్వ అవ్వ నోటి దుమారం, అవ్వ అవ్వ. కళ్ళు చిన్నవైనా కళ్ళు వల్లని, ఒంటె నడకైనా హంసలని, కాకి పలుకైనా చిలకలని. కళ్ళు చిన్నవైనా కళ్ళులని, ఒంటె నడకైనా హంసలని, కాకి పలుకైనా చిలకలని. కలువలని హంసలని చిలకలని, కాక మంత్రం చదివితే కరిగిపోయేది ఆడదే. అవ్వ అవ్వ తక్కుట మారం, అవ్వ అవ్వ నోటి దుమారం, అవ్వ అవ్వ. రూపు లేకున్నా చంద్రుడని, ఇది లేకున్నా రాముడని, చేత కాకున్నా భీముడని. రూపు లేకున్నా చంద్రుడని, ఇది
ఎన్ని బయ్యారం అవ్వ అవ్వ ఒళ్ళంత కారం అవ్వ అవ్వ సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులే మా మగవాళ్ళు ఆ శక్తికి మా జోహారు ఆహ్వారసులేనా మీరు ప్రియునికి సఖిగా మగనికి సతిగా అన్నకు చెల్లిగా పాపకు తల్లిగా అన్ని సుగుణాలు కలబోసుకున్న ఆడదే అసలైన ఆడది నీలో కరువైన ఆడది అవ్వ అవ్వ కాదంటారా అవ్వ అవ్వ ఏమంటారు అవ్వ అవ్వ అరే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఏదో మన భర్త అంతా ఏమండి నా కళ్ళు కనిపించండి సెకండ్ క్లాస్ టికెట్ ఫస్ట్ క్లాస్ టికెట్ అరే నాకు తెలియదండి పోయిందండి దూకేస్తాను వద్దులే బండి కదిలింది వచ్చే స్టేషన్ మరొక వెళ్ళాము జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా పర్వాలేదండి ఏం పర్వాలేదమ్మా నేను ఉన్నానుగా అందమైన ముఖం ఇచ్చాడాకు కానీ ఆ ముఖానికి కళ్ళు లేకుండా తీసాను ఆ దేవుణ్ణి ఏమనాలి నాకు మాత్రం చాలా గాలిగా ఉందమ్మా అమ్మని నేను చాలా బాధపడుతూ ఉంటానండి కానీ ఏం చేయమంటారండి నాకు లోకాన్ని చూడాలని ఉంటుంది కదండి ఇంటి పక్కన ఉన్నానమ్మా ఇక్కడున్నారా ఏం చేస్తానేమో వచ్చే జన్మలోనైనా నీకు చూపు ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చాలా థ్యాంక్స్ అండి మాస్టర్ పాపం ఎవరండి ఇవిడే ఎవరోనైనా పాపం కళ్ళు లేవు సెకండ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ ఎక్కింది పాపం కళ్ళు లేని కబోదును చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందండి పాపం ఈ కళ్ళు లేని కబోదులు మనం ఏం చేస్తున్నా గానీ చూడలేరండి పాపం ఎందుకంటే వాళ్ళ కళ్ళు కనపడవు కదండి అందు పాపం ఈ భగవంతుడు చూశారు ఒక్కొక్కరికి ఒక అన్యాయం చేస్తుంటారండి చూడు బాబు ఇప్పుడు కాస్త కంపెనీ నేను ఇప్పుడే వస్తాను ఆ పని మీద ఉంటాను సార్ గట్టిగా మాట్లాడితే నిన్ను పేస్తాను సెకండ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ ప్రయాణిస్తావా పైగా గుడిదారం నటిస్తావా నా ఇష్టం సెకండ్ క్లాస్ టికెట్ కాదు టికెట్ లేకుండా ఫ్లైట్ లో ప్రయాణం చేస్తాను షిప్ లో ప్రయాణం చేస్తాను రాకెట్ లో ప్రయాణం చేస్తాను నువ్వే రాయడానికి నేనా భరత మాత ముద్దు పెట్టాను భారతీయ పౌరుణ్ణి అడిగే హక్కు ఉంది రైట్ ఉంది చెప్పండి నాకే భయమా డిసి గారు వస్తున్నా బాబు ఏనాయనా అబ్బే ఏం లేదండి ఏం దొరికిపోతాను కంపెనీ ఇస్తానని పిలిచాను ఏడు బాబు నీ పెట్టులో చీరలు ఏంటి ఇవి మా ఆవిడ చీరలండి ఆవిడ ఫ్లైట్ లో వెళుతూ ఇది నాకు అప్పచెప్పి వెళ్ళింది అలాగా డిసి గారు ఏడు బాబు నాకు చిన్న ప్రాబ్లం చెప్పండి నాకు నచ్చిన చీరలు మా ఆవిడకి నచ్చవండి ఆవిడికి నచ్చినవి నాకు నచ్చవు కాబట్టి ఈ చీరలన్నీ నేను బయట పడేయాలనుకుంటున్నాను ఎలాగో వెళ్ళేది కదా దీనిపై మీ అభిప్రాయం ఆవిడ అంతే బాబు నేను ఎరుపంటే తెలుపంటుంది తెలుపంటే పసుపంటుంది పసుపంటే నలుపు కావాలంటుంది ఆయన నేను ఎలాగో మా ఆవిడ చీర పారేయలేను నువ్వు పారేస్తూ ఉంటే చూస్తూ ఆనందిస్తాను అంతే ఇదంటే నాకు అసహ్యం అండి పారేయండి పారేయండి ఏకమ్మా అలాగా రండి నా పని మనం చూసుకుందాం నువ్వేమనుకోకపోతే ఈ చీర నేను పడి ఈ లంగా జాకెట్ నేను పడేస్తాను ఈ చీర పడేస్తాను ఇది నేను పడేస్తాను అది ఇది నేను పడేస్తాను బాబు నేను పడేస్తాను ఈ మిగిలిన చీర నేను పడేసే బాబు అది పెట్టి వద్దండి బాబు అమ్మయ్యా మాస్టారు అయినా స్టేషన్ వచ్చి ఉంది పాపం కళ్ళు కబుర్ని దింపించండి అలాగే ఆఖరి టైంలో రావడం దేనికి తప్పుడు కంపార్ట్మెంట్ ఎక్కడం దేనికి
మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? సర్లేరా పోదాం. ఆయన ఈవిడ కబోదు కదా? ఆవిడ కబోది కాదండి, మీరు కబోది. అవును డాడీ, తీరా చూస్తే అతను ఈ ఊళ్ళోనే దిగాడు. అతను ఈ ఊరేనంట. అంటే నువ్వు ఈ ఊళ్ళో ఉంటే ఇంకెవరు ఈ ఊళ్ళో ఉండకూడదా? అది కాదు డాడీ, అసలు ఈ అడవుల్లో ఉద్యోగం ఏంటి? చెట్టులో చెట్లాగా, జంతువులో జంతువులాగా. ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. బట్ ఐ లైక్ ఇట్ బేబీ. ఈ రోజుల్లో మనుషుల కన్నా మృగాలే మేలు. ఆ ఊళ్ళలో కన్నా ఈ అడవిలోనే ప్రశాంతంగా ఉంటుంది. అది నిజమే డాడీ, కానీ ఇక్కడ మనుషులకు అసలు నాగరికత తెలీదు. బోర్. ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. అయితే ఓ పంచే, ఓ అందమైన ఊరు చూసి అక్కడ అందమైన కుర్రాన్ని పెళ్లి చేసుకో. ఈ అడవి తండ్రి గొడవ వదిలిపోతుంది నీకు. నో ఛాన్స్. అండ్ లివ్ ఇన్ ఫారెస్ట్. నా చేతితో వడ్డించి ఎన్ని రోజులైందో. చాలు మమ్మీ. డాడీ ఏమిటి జానకి, వాడు వద్దంటుంటే మానేయడమేనా? బాబు ఏం బాబు? లేటు తప్పి వాళ్ళని వదలడానికి వీల్లేదంటే. తల్లి తండ్రి పోయిన దురదృష్టవంతునని ఒకప్పుడు బాధపడ్డా. అంతకు మించిన మీరు దొరికినందుకు ఒకవైపు అదృష్టవంతునని చాలా ఆనందంగా ఉంది. చిన్నూర్మయ్య, తల్లిదండ్రులు లేకపోవడం ఏమిట్రా? మరొక్కసారి ఆ మాట అన్నా ఉంటే మేము కూడా బతుకు. మాకు ఈ ప్రపంచంలో ఏమన్నా ఉంటే నీ తర్వాతే. నీకోసం ఏమైనా చేస్తాం. ఏమైనా చేస్తాడు. చేసే వరకు తెలీదు, చెప్పే వరకు తెలీదు, కళ్ళారా చూసే వరకు తెలీదు. కానీ చూడనివ్వడు, చూస్తే బతకనివ్వడు. బతికిన వాళ్ళని చంపుతాడు, చచ్చిన వాళ్ళ. ప్రహ్లాద్ అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడా? పోనీ ఎవరైనా మంచి స్పెషలిస్ట్ చూపిస్తే మంచిదేమో. వాడి గురించి మర్చిపో బాబు. ఏ జన్మలోనూ నేను చేసిన పాపం ఈ జన్మలో వాడికి దురదృష్టమైంది అంతే. ఏమి డాడీ, పరాయి వాళ్ళ గురించి పట్టించుకుంటూ అయిన వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. అయిన వాళ్ళ కోసం పరాయి వాళ్ళని చంపుతాం, కానీ పరాయి వాళ్ళ కోసం అయిన వాళ్ళని చంపాం. ఇది డాడీ డ్రాక్యులా మొదటి సూత్రం. తప్పు ప్రహ్లాద్, డాడీని అలా అనకూడదు. ఇదిగో, నువ్వు నాతో సిటీకి వస్తావా? నిన్ను మంచి డాక్టర్ చూపిను. నేను పిచ్చివాళ్ళ నీకు కనిపిస్తున్నాను కదూ, నువ్వు నాకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నావు. పాపం, నేను చూస్తే నాకు జాలేస్తుంది సోదరా. ఏదో రోజు నీ పిచ్చితనం నీకు అర్థమవుతుంది. అప్పుడు పిచ్చాడు అని నువ్వే ఒప్పుకుంటావు. అప్పుడు డ్రాక్యులా లాగా కనిపిస్తుంది సోదరా. మాతో పోయి పంతులు మా బాయ్తో నేను చెప్తానంటే నువ్వు చెప్తానంటే వేటి? నీ బిందాకు నేను చెబుతాలే. ఓయ్ మహాప్రభో, మహాప్రభో, ఊరంతా అడుకున్న బిడ్డలతోనైనా బతికి బయటపడతా ఉంటున్నారు. సామాన్లన్నీ బళ్ళకి ఎక్కించేస్తున్నారు. వద్దని కాళ్ళు ఎట్టుకుంటే ఎడంకాలతో తన్నించినారు. అదేమిటి, అసలేం జరిగింది? అవన్నీ అబ్బాయితో చెప్తారేంటి? ఇప్పుడే ఊరి నుంచి వస్తాను. బాబు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో బాబు, ఈ గొడవలను నేను చూసుకుంటాను. మహాప్రభో ఊరుకోండి. ఈ రోజు నాకు చూస్తుంటే నాకు కొండంత బలం వచ్చినట్టుంది. చంద్రగుప్తుడి కోసం అడుగుతున్నాను. దయచేసి నా జోలికి మట్టుకు మీరు నాకు ఏ శిక్ష వేసిన ఏంటి నా తమ్ముడిని కొట్టినావట? పళ్ళెన్ని రాలేవు, చూడలేకపోయావా? ఎందుకు కొట్టాల్సి వచ్చినది? నువ్వు చెప్పలేదేంట్రా? చెప్పాడు. మళ్ళీ నన్ను అడుగుతావేంటే? అడి యాదవా, వాళ్ళ అప్ప చూసినవే ఎదవనేసినాడు. కాదు కాదు, ఎదవన్నది ఎదవ నరగలిపీసినాడే. ఏంటి పేలాపకించి నాకు నోరు పేలిపోతున్నది. నోరెత్తారంటే ఇద్దరిని పొలంలో పడేసి నాగలి చేతి దున్నించేస్తాను. చెయ్యెత్తే కాడి మొహంలో నీ మొహం కనిపికాడు బతికిపోయాడు, కానీ కొట్టడానికి బదులు ఆయన చంపి సమాధి చేస్తే వాళ్ళందరి ముందు నా పరువు కాస్త రెట్టింపయ్యేది. దుర్మార్గ పనులు చేసే వాళ్ళకి ముందు 10 యోజనాలు వెనక 10 యోజనాలు ఆలోచన ఉండాలిరా. ఏదవా వాళ్ళ అప్ప మళ్ళీ ఎదవని కలిపేసినాడే. ఇదిగో పెద్ద మనిషి, తెగబడి చెబుతున్నాను, తెగే సొప్పు. నా తమ్ముడిని ఎమ్మెల్యే చేసి ఢిల్లీ అంపుతావా సరి, లేదా నీకు నాకు ఈ కనస్కారసరం. ఎమ్మెల్యేలు ఉండేది ఢిల్లీలో కాదే, హైదరాబాద్ లో. ఆ విషయాన్ని బట్టి పట్టి 6 రోజుల తర్వాత నాకు అప్పచెప్పమను. ఆడెక్కడ ఉండాలో నేను నిర్ణయిస్తాను. పిల్లి తోక తెమ్మంటే కుక్క తోక తెస్తాడు, ఈడు ఎమ్మెల్యే అవుతాడు. యాదవ ఇది అడవి కావచ్చు, ఊరు కావచ్చు. మేము తలుచుకుంటే అడవిని ఊరు, ఊరిని అడవి చేయగలం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కాదులే. స్టాప్ ది నాన్సెన్స్ అండ్ గెట్ అవుట్. కీప్ యువర్ సెన్స్ ఇన్ మైండ్ అండ్ గెట్ అవుట్. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను తెలుసా?
నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవా? అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఇది నీ తాసుమా? నువ్వే పా. చెప్పా. అబ్బా. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు దాచుకున్న మీ మనసులో మీ మనసులోని మాట చెప్పడానికి బయటకొచ్చాం. మీరు దాచాలనుకున్న మమ్మల్ని దాచలేదు. ఈ రోజు మిమ్మల్ని ఒకటి చెయ్యండి, వదిలేదు లేదు. చిలిపితనం తీగల్లే చిగురేసింది, పడుచుదనం బాగల్లే చెలరేగింది. మనిషిలోని మనసులే చేయి పైకొచ్చింది, ఆకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న, చిలిపితనం తీగల్లే చిగురేసింది, పడుచుదనం బాగల్లే చెలరేగింది. చిగురాకుకి చీర కడితే నీలా ఉంటాది, చిగురాకు చీర కడితే నీలా ఉంటాది, ఊరిల్చే ఊహల్లో ఉప్పొంగే అల నువ్వు, ఆకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న, చిలిపితనం తీగల్లే చిగురేసింది, పడుచుదనం బాగల్లే చెలరేగింది. కొమ్మల్లో కొంటె గువ్వ కూటకు వచ్చింది, కొమ్మల్లో కొంటె గువ్వ కూటకు వచ్చింది, రమ్మల్లో జాజి పువ్వు పూతకు వచ్చింది, చుక్కల్లో పక్కేసి దిక్కుల్లో ఎగరాలి, సరదాల సడి చేసి సరిగమలే పాడాలి, నిసస నిసస నిస మపప మపప మప పదని గమప సరిగ సరిగమ మగరి అకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న, ఆకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న, చిలిపితనం తీగల్లే చిగురేసింది, పడుచుదనం బాగల్లే చెలరేగింది. మనిషిలోని మనసు లేచి పైకొచ్చింది, ఆకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న, ఆకతాయి తందనాన్న రాలుగాయి తందనాన్న. అయ్యా అయ్యా యోగర్, ఈ ఊరి విషయంలో మాత్రం తమరు ఏమాత్రం సందేహించే పని లేదు. లేదుగాక లేదు. ఈ ఊరు వచ్చిన కొత్తలో తనిఖీ చేయడం న్యాయమే అనుకోండి, కానీ దేవుడి దృష్టిలో మాత్రం అన్యాయం. చూడండి, నేను చేయవలసింది ఏమిటో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మాటలు మాని అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఏమిటన్నయ్యా, గుళ్ళో కూడా నీ ఉద్యోగ విషయాలు, దేవుడికి దండం పెట్టు. చూడమ్మా, భగవంతుడు ప్రపంచాన్ని రక్షించుకునే రోజులు పోయాయి. ప్రపంచమే భగవంతుని 1000 కళ్ళతో రక్షించుకునే రోజులు వచ్చాయి. పూజారి గారు, అయ్యా రేపొద్దునే అమ్మవారి నగలు మొత్తం సిద్ధం చేయండి. సెట్ చేయాలి. అయ్య బాబాయ్, ఏ అదే అమ్మవారికి సాక్షాత్తు ఆకాశరాజు ప్రసాదించిన నగలండి. అనుమానించి వాటిని తనిఖీ చేయడం
శాస్త్ర విరుద్ధం. ఊరుకోండి. ఈ శాస్త్రాలు ఇవన్నీ నాకు తెలుసు. చెప్పించేయండి. అసలు నగల మీద వాడికి అనుమానం ఎందుకు వచ్చింది? వాడి వాళ్ళకం చూస్తే మన అందరినీ నడివడి మీద దిష్టి బొమ్మలా నిలబెట్టేసేలా కనిపిస్తున్నాడండి. అమ్మాయి, ప్రపంచంలో అపశకునాలన్నీ నీ మొహం మీద డేరా వేసి కూర్చుంటాయి. అయ్యా, నేను అపశకున పేదవనే అనుకోండి. అసలు నగలన్నీ రాత్రికి రాత్రి అమ్మవారికి పెట్టేస్తే మనం అందరూ బతికిపోతాం. అయ్యో బాబోయ్, అమ్మా! నగల కోసం అమ్మవారే స్వయంగా ఇచ్చేశారు. అటుపడి వారి నగలతో వారి దారిని వారిని పోనివ్వండి. అయ్యగిరి నందిని. మాత కాదు, కాచాని కాదు, మన ఆంచారి. ఏమిటమ్మా ఈ లీలా వినోదం? ఏమిటది? బోసాను నిండా నగలున్నాయి, ముద్దుగా పెట్టుకున్నావుంటే వల్ల కాదు. ఇదిగో చూడు పెద్ద మనిషి, ఈ నగలన్నీ రాత్రికి రాత్రే చెన్నపురెట్టుకెళ్ళి సినిమా ఎట్ట నగలా చేయించి తీసుకొస్తావా, లేదా ఇట్టాగా ఈదులోకి నడిచి వెళ్ళిపోమంటావా? నాంచారు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. ఆ నగలు తీసి పెట్టేమ్మా. అమ్మా, తమరు తక్షణ ఈ అవతారం చాలించకపోతే ఎవరు ఏ జైలుకి వెళ్తామో మనకే తెలియదు. అవునమ్మా. ఏడుతున్నావు కాబట్టి వాళ్ళకుంటున్నాను. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగకపోతే ఈ అవతారంతో ఈ ఊరి మధ్య మర్రి చెట్టు కింద అవతారం ఎత్తుతాను. మీరా ఇలా వస్తారని ముందే అనుకున్నా. నీకు నిజం చెప్పడానికి వచ్చాను కుర్ర ఆఫీసరు, మరేం లేదు. ఆ నగల తనకి ఎందుకు వద్దనని తెలుసా? నేనే దొంగతనం చేశాను కనుక, మా నాంచారికి ఇచ్చాను కనుక. నాంచారంటే మా అప్ప, మా ప్రభువుల వారి ఇలాకా. రాస్కల్స్, చేసిన వెధవ పంచాలకు దొంగతనం చేశానని సిగ్గులో కూడా చెప్తున్నారు. ఉండమ్మా, ఇదిగో మర్యాదగా చెప్తున్నారు. నగలు నాకు హ్యాండ్ ఓవర్ చేసి గవర్నమెంట్ లొంగిపోండి. ఎంతకాలం ఈ దారుణాన్ని సహించాలి? ఈ అమాయకుల్ని రక్షించే వాళ్లే లేరా? ఎంతమంది యువకులు మీ ముందు రాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఉద్రేకంలో ఎంత అరిచినా రాలిపోయిన ఈ ముద్దు బిడ్డలు తిరిగి వస్తారు. వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే ఆ శవాలతో పాటు నన్ను చేర్చి దహనం చేయండి. నా రక్తం పంచుకు పుట్టినవాడు చేసిన నేరానికి నా రక్తాన్ని అర్పించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అదేమిటి మహాప్రభు, సొంత తమ్ముడైనంత మాత్రాన అతను చేసిన నేరాలు మీరు చేసినట్లుగా ఎలా చలామణి అవుతాయో నాకు అర్థం కావడం లేదు. అయోధ్యలో బావు గడిస్తే రాముడు తప్పవుతుందటండి. అసలు అతగాడికి ఏటి కావాలో, అతడు ఉద్దేశం ఏటో 10 మంది ముందు పడి అడగొచ్చును కదా. అది పశువో పచ్చో మడిచో బకాసుడు వంతునగా పంపిస్తాం కదా. ఏటంత బాయా? ఏమిటడి ఏమింది? మన ఈవో గారిని అతని చెల్లెల్ని ఎవరో హత్య చేశారు బాబు. మై గాడ్, ఎవరు చేశారు? నీకు ఈ విషయాలన్నీ ఎందుకు బాబు? నువ్వు పచ్చిగుట్టు, నేను ఇదంతా చూసుకుంటాను. నువ్వు ఇంటికి పద, వెళ్ళు. అది కాదు రెడీ. నిలబడు విజయ్. మాకు మా ఊరికి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాల్సిన మనిషివి నువ్వు. ఎవరు? ప్రజల్లో ఉత్తేజాన్ని మేల్కొల్పేవాణ్ణి, ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి సమాధానం ప్రపంచాన్ని ప్రశ్నించేవాణ్ణి. నిన్ను అడుగుతున్నాను, చెప్పు. నీ వాగుడు, నువ్వు ఇంటికి పద బాబు. ఉండాడి. నన్ను నువ్వు అడిగే ప్రశ్న ఏమిటి? నేను నీకు చెప్పాల్సిన సమాధానం ఏమిటి? బాబు, పసివాడు వాడికి ఏం తెలుసు? నిన్న కాక మొన్న ఈ ఊరు వచ్చాడు. నిజానికి ఆ నిజం వాడికి ఏం తెలియదు. నా మాట నమ్మండి, వెళ్ళండి. ఊరా బాబు. ఆగండి. ఏమిటి నాకు తెలియని నిజం? ఏమిటి మీరు ప్రశ్నించే నిజం? మీరు నన్ను నిలబెట్టి అడిగే ప్రశ్నకు నడివీధిలో నిలబడి సమాధానం చెప్పాల్సిన తప్పు నేనే చేశాను. తండ్రి చేసిన దారుణానికి సమాధానం చెప్పాల్సింది కొడుకే. ఈ రక్తపాతానికి, ఇన్ని దోపిడీలకు, ఇన్ని హత్యలకు, ఈ దారుణాలకు కారణం అడవిలో మృగంలా తిరుగుతున్న నీ తండ్రి. నిజం చెప్పి నిన్ను కష్టపెట్టలేక అబద్ధం చెప్పాడు నీ పెద తండ్రి. ఇందర్ని చంపి రక్తం తాగి 1000 జన్మల ఆయుస్సు పోసుకున్నాడు నీ తండ్రి రాజశేఖరం. అసలు తమరు ఎక్కడికి ఎందుకు వచ్చినావండి? పదబాబు, జరిగిన విషయాలు జరగనే లేదనుకో. పెద్ద విషయాలు చూసుకోవడానికి పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. బాబు, మీ నాన్న చచ్చిపోలేదు. పదబాబు. ఈ విషయం ఇంతకాలం నాతో ఎందుకు చెప్పలేదు? అనవసరంగా ఉద్రేకపడకు. అసలు ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్పాలి? తెలియాల్సిన అవసరం ఏమిటి? అతను చేసిన అన్యాయాలకు సమాధానం చెప్పాలి కాబట్టి, మనం 10 మందిలో తలెత్తుకుని తిరగాలి కాబట్టి. కావచ్చు, కానీ లోకానికి అతని అన్యాయం, ప్రపంచానికి అతని శత్రువు. కానీ నీ కన్న తండ్రి, నాకు తోడబుట్టిన తమ్ముడు. దేవుడైనా సరే దుర్మార్గం చేసిన వాడు బతకడానికి వీలేదు.
కన్న కొడుకును నడి వీధిలో తల వంచుకునేలా చేసిన వాడు తండ్రి ఏమిటి? ఇంటి పరువు ప్రతిష్టలను మట్టి కలిపి మనుషుల్లో మృగంలా రక్తం తాగేవాళ్ళు ఇంకా వెతికే ఆత్మీయత ఏమిటి? తండ్రి బతుకున్నాడన్న క్షణం ఆనందం దక్కనీయకుండా ఎందుకు బతుకున్నాడా అని తలబాతుకుని హెచ్చరా చేసిన వాడు మనిషి కాదు, పశువు. ఇంతకాలం అతని అహంకారానికి పరాయి వాళ్ళు భయపడి బలైపోవడం చూశాడు. కానీ కాళి బూడిదైపోయిన మమతల్ని రెచ్చగొట్టి రగిల్చిన పగ ఎంత నిరంకుశమైనదో ఇప్పుడు చూస్తాడు. ఈ చేతులతో అతన్ని ఈ లోకం ముందు దోషిగా నిలబెట్టి తీరుతాడు. బాబు, నువ్వు ఈ పని చేయలేవని కాదు బాబు ఇంతకాలం నీకు ఈ విషయం చెప్పకుండా దాచింది. ఇంత ఉద్రేకంలోనూ కన్న తండ్రి మీద మమకారం కోపంలోనూ నీలో కనిపిస్తోంది. కానీ వాడు పాషాణంతో చేసిన మనిషి బాబు. ఇంత జరిగిన తర్వాత అసలు విషయం చెప్పక తప్పదు. నువ్వు ఈ దారుణాలు చేయొద్దు, నీకేం కావాలంటే అది ఇస్తాను, ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, నా సర్వస్వం కావాలా అని అడిగాను. నన్ను కూడా 3 సార్లు హత్య చేయాలని ప్రయత్నించాడు. మరేం పర్వాలేదు బాబు, నీకు ఇప్పుడు ఇంకో దారుణం చెప్పక తప్పదు. నువ్వు ఇవాళ తల్లి లేని నిర్భాగ్యుడిగా నిలబడ్డావంటే దానికి కారణం ఆ దౌర్భాగ్యుడు బాబు. తన దారికి అడ్డు నిలిచి నేరం చేయొద్దన నీ కన్న తల్లిని 2 బిడ్డలతో సహా దారుణంగా చంపిన కిరాతకుడు బాబు వాడు. దేవుడు మేలు చేసి నువ్వు అప్పుడు ఊటీలో ఉన్నావు కనుక నాకు దక్కావు. శిక్ష పడినా చట్టం గోడలు బద్దలు కొట్టి జైలు నుంచి తప్పించుకుపోయాడు. వాడితో వద్దు బాబు, ఆ పని చేయడానికి చట్టం ఉంది, తప్పితే దేవుడు ఉన్నాడు. కానీ నీకేం జరిగినా నేను బతకలేను. వంశంలో మిగిలిన ఆఖరి ఆశాకిరణం నా కళ్ళ ముందు బలైపోతూ ఉంటే చూడలేను బాబు, చూడలేను. అలాంటి వాళ్లకు చట్టం సంఖ్యలు వేయలేకపోవచ్చు. పుట్టించిన ఆ దేవుడు కూడా భయపడి అతని దారికి అడ్డు తప్పుకోవచ్చు. కానీ అతని కాళ్ళునా సరే ఆ కాళ్ళ కింద నలిగిపోతున్న న్యాయాన్ని నేను బయటికి తీసుకొస్తాను. ఇచ్చేవాళ్ళ మీ ఇద్దరిది న్యాయమేరా. కానీ ఆ ఇద్దరిని విరోధుల్ని చేశాను కనుకే నా అన్యాయం న్యాయంగా చలామణి అవుతుంది. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్లలో మూలుగుతుంది, ఎక్కడుంది అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్లలో మూలుగుతుంది, ఎక్కడుంది అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది, అటు రాజ్యాలు ఏలుతుంది. నెత్తురు పీల్చేదొకటైతే అపనిందలు మోసేదొకడా, నెత్తురు పీల్చేదొకడైతే అపనిందలు మోసేదొకడా. మగువల శీలం మృగాలకేమో నివాళులా ఉన్నాయందుకు చట్టాలు, బలిమున్న వాళ్ళ కవి చుట్టాలు. పుణ్యభూమిగా మనది, పుణ్యభూమిన మనది, ధర్మానికి ఇక్కడ సమాధి, సమాధి. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్లలో మూలుగుతుంది, ఎక్కడుంది అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది. ఎక్కడుందిరా న్యాయం ఇటు రాళ్లలో మూలుగుతుంది, ఎక్కడుంది అన్యాయం అటు రాజ్యాలు ఏలుతుంది, అటు రాజ్యాలు ఏలుతుంది. రగిలే కళ్ళే కాగడాలుగా, ఉరిమే గొంతులు రణభేరులుగా, ఎవరికి తల చేస్తానో నాకే తెలియదు. జానకి, సీత పేరు పెట్టుకున్న ఆడదేంత ఆదర్శమూర్తి అసలు ఎంత గొప్పదు. జానకి, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగు. ఆ మరిది తిరిగి వస్తాడు, నీ కొడుకు కలిసి వస్తాడు. దానికి ఏర్పాట్లన్నీ ఇప్పుడే పూర్తి చేశాను. అలాగే నువ్వు వెళ్ళి నాకు కాఫీ చేసి తీసుకొస్తావా? ఎవరు ఏమిటి? ఎవరేంటి భయారి తమ్ముడు రాజశేఖరం తుపాకి పట్టుకుని గుర్రం నుంచి వస్తుంటే ఎవడు వస్తున్నట్టుగా ఉంది.
వచ్చేసాడా? ఇక్కడే బతుకుతారని ఆది లేదు బాయు. అన్నవారెక్కడ బాయా, ఏమరెక్కడ ఎక్కాలి బాయు. నడవండి. నడవడం ఏంటి బాయ్? ఆ గోచి ఎత్తుకుని పరిగెత్తాలి. అసిపోతే చచ్చిపోతావు. ఎప్పట్లు ఇటు పద, ఇటు ఇటు ఇటు. ఎక్కడికా పరుగు? ఇంకా తప్పించుకుని బతుకుదామనా? అసలు ఇంతవరకు మిమ్మల్ని బతకనివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇంకా మీరు బతుకుంటే ఎందరి జీవితాలు నాశనం తప్పించి నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది నోర్మయ్య. మహాప్రభు, బ్రాహ్మణ్ణి చంపితే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. దయచేసి నన్ను వదిలేస్తే 4 ఇళ్లలో తద్దినాలు పెట్టి చాపెండా కుడి తినైనా బతుకుతాను. కయ్యానికి ఇయ్యానికి సమూజ్జి కావాలన్నారు. పిచ్చికి రెక్కల్లో ఇయ్యే కన్నా అంటోండి. నన్ను కొడితే ఏటి వస్తుంది? కొడితే రాబందుని కొట్టాలి చిన్నబాయ. నా బిడ్డను తన బిడ్డ కంటే మిన్నగా ఆదుకుని ఆదరించి పెంచి పెద్ద చేసిందా దేవత. నిజానికి ఆమె పసుపు కుంకుమ చెరిగిపోవడం చూడలేని నా బలహీనతేరా నిన్నెంతవరకు ప్రాణాలతో బతకనిచ్చింది. అలాంటి దేవత నీ రాక్షసత్వానికి బలిపెట్టిన కిరాతకుడవు నువ్వంతకంటే భయంకరంగా చస్తేనే నా మనసుకు శాంతి ఉంటుంది. చావు. దమ్ముంటే ఎదురుకొచ్చిన పడండి, గుద్దుకోక చస్తాడు. లేదా చీకటి చాడిన మృగలా బ్రతికే మీ నాయకులు రమ్మనండి. నేనెవరో చెప్పి నేనంటే ఎవరో తెలిసినట్టు చేస్తాను. ఎవరో తెలియకుండా ఏమిటో తెలుసుకోకుండా ఈ న్యాయస్థానంలో అడుగు పెట్టే అర్హత కల్పించం. కసాయివాడి కత్తికి కల్పవృక్షం అని పేరు పెట్టినట్లు మీ చేతుల్లో నలిగి రాలిపోయిన ఆత్మల ఘోషతో నిండిన ఈ చావుల పందిరి న్యాయస్థానం. అంతకంటే గొప్పగా నువ్వు అర్థం చేసుకున్నా, న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకున్నా, చరిత్రలో ఇన్ని చావులు మరణ హోమాలు చోటు చేసుకునేది కావు. ఆడుకునే కుర్ర కుంకవి. ఈ కట్లు విప్పండి. కుర్ర కుంకను మీ చేత నెత్తురు గక్కించేవాడో మీరే చూస్తారు. చలువరాతి మేడలో అవినీతి తిండి తిని అక్రమంగా పెంచిన శరీరాలు కావురా ఇవి. నీలాంటి కుందేలు బెదిరింపులకు నెత్తురు కక్కడానికి, పుట్టిన నేరానికి ఈ భూమి రుణం తీర్చుకోవడానికి కంకణం కట్టుకుని అధర్మాన్ని వేటాడి అమాయకుల జీవితాలకు నీడ చూపించిన ఉక్కు గుండెలు వజ్ర శరీరాలు రాయి. 100 గొడ్డలు తిన్న రాబందు పత్రానికి ఒక్క గాలివాన చాలు. భూకంపం వస్తే హిమాలయమే గజగజ వణుకుతుంది. అన్యాయానికి రోజులు మూడినప్పుడు నువ్వెంత, నీ మంది మార్బలం ఎంత? ఉద్రేకం కేవలం ఉపన్యాసం కోసం మాట్లాడకు. కాదు, నా మనసు పెట్టే తీరని ఘోష. నీలాంటి వాడు కొడుకు అయినందుకు ఈ సమాజం చీయను ఉమ్మేస్తే తలెత్తుకోలేక తెగించి తేల్చుకోవడానికి వచ్చాను. ఓ, తెలుసుకున్నావా? తెలుసుకుని రక్తపాసాన్ని అడ్డు పెట్టుకుని బతిమాలి వారించడానికి వచ్చావా? కాదు, రక్తాన్ని చిందించేనా నేను దేశానికి అప్పగించడానికి వచ్చాను. నీ చేతిలో నలిగిపోతే ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు రక్షించేది? పులి మీద కూర్చుని స్వారీ చేస్తూ గోవుల్ని వేటాడే నీ గుడ్డి కళ్ళు తెరిచి చూస్తే
ఆ పులి నోట్లో గిజగిజా గింజుకుంటున్న జింకలున్నాయి. వాటి గురించి ఆలోచించరా. కొడుకు కథలు చెప్పి తప్పించుకో. కొడుకుగా నచ్చ చెప్పడానికి రాలేదు, ఒక వ్యక్తిగా హెచ్చరించడానికి వచ్చాను. సమాజం ముందుకొచ్చి క్షమాపణ చెప్పుకొని ఈ ప్రభుత్వానికి లొంగిపో. అప్పుడు తండ్రినే పట్టి అప్పగించిన కొడుకు అని పనికి మాల పట్టం కట్టిస్తుంది ఈ గొప్ప ప్రభుత్వం. ఇన్నాళ్ళతో నిస్వార్థ కిషోరం ఈ గడ్డ మీద పుట్టిందని ప్రజలు నీ చుట్టూ తిరుగుతూ జేజేలు పలుకుతారు. తండ్రిగా నిన్ను అడగడం లేదు, ఒక వ్యక్తిగా అడుగుతాను చెప్పు. ఎందుకు మానవత్వం లేని ఈ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలి? ఏం తప్పు చేశానని గంతలు కట్టుకున్న ఈ చట్టానికి లొంగిపోవాలి? చెప్పు. మనిషిని మానవత్వాన్ని వేటాడి చంపినందుకు, దౌర్జన్యం చేసినందుకు. ఏదిరా దౌర్జన్యం? పేదల పొట్టలు కొట్టే రాక్షసుల చేతులు నరకడం దౌర్జన్యమా? అమానుషంగా సమాజాన్ని నాశనం చేసి ఆడవాళ్ళ శీలాలతో చీట పేకాడుకునే మేకవన్నెప్పుల గొంతులు కోయటం దౌర్జన్యమా? ఏదిరా దౌర్జన్యం? ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఆలోచించి శాసనాలు చేసే మనుషులు ఉన్నారు, శిక్షించే చట్టం ఉంది. ఎక్కడుందిరా చట్టం? దోపిడీదారుల బొజ్జల్లో అరగని ఆహారం అక్కడుంది చట్టం. స్వార్థపరుల కాళ్ళ చెప్పుల కింద నలిగి ముడుచుకొని మూలుగుతుందిరా చట్టం. అది కళ్ళు తెరిచోలోగా లక్షల జీవితాలు సమాధులో చేరిపోతాయి. దాన్ని నమ్మి దేశాన్ని శ్మశానం చేయాలా? ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో, చావుకు తెగించి చంపడానికి కూడా వెనుకాడకుండా ఎలా సాధించాలో మా యువతరానికి బాగా తెలుసు. యువతరం చెప్పుడు మాటల ముసుగులో తండ్రిని కూడా విరోధిగా అంచనా వేసి చంపడానికి కత్తి దూసిన నువ్వు యువతరం గురించి మాట్లాడుతున్నావా? ఇదిగో ఇదిరా యువతరం అంటే. చదివిన చదువు డిగ్రీ కాగితంగా మాత్రం మిగిలితే, గతిలేని కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే, గుండె పగిలి రగిలిపోయిన ఈ జాన్ రా యువతరం అంటే. తల్లి తండ్రుల కళ్ళ ముందే ఆ మృగాల పశుత్వానికి బలి, సంస్కారం నుదురున చెరిగిన తిలకంగా మిగిలిన ఈ రాధమరా యువతరం అంటే. నువ్వు దేవతని కొలిచే దెయ్యాలు 6 ఎకరాల పొలం కోసం చేసిన దౌర్జన్యంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథగా మిగిలిన ఈ గోపీరా యువతరం అంటే. నీకేం తెలుసురా? మంచిని చెడు చేయటం, మనిషిని చంపి మహాత్ముని చేయటం తరతరాలుగా అలవాటు చేసుకున్న ఈ సమాజంలో కళ్ళు కూడా తెరవని పిల్ల కాకివిరా నువ్వు. పిల్ల కాకో ఉక్కు పిడిగో కట్టి పరేస్తే ఏం తెలుస్తుంది? వదిలి నా ముందుకు రండి. మిమ్మల్ని అందరినీ బూడిద చేయడానికి నేను ఒక్కడిని చాలు. తండ్రిని కూడానా? ఆ రక్తపాసం నీ గురించి విన్న రోజునే విరిగి విషంగా మారింది. అదే ఇంకా ఏదైనా ఆత్మీయత మిగులుందేమోనని మనసు దులిపి చూశానంతేరా. ఇది సింహపురి సింహంరా.
సింహాన్ని వేటాడడానికి వచ్చిన వేటగాడివి. కోసం అడిగాను, ఇప్పుడు నా స్వార్థం కోసం అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పడం నీ తరం కాదు. దెబ్బతిన్న మనసు చెప్పలేని సమాధానం లేదురా. అడుగు. అయితే నా తల్లిని ఎందుకు చంపావు? పసితనంలో నీకేం అపకారం చేశారని నా చెల్లెలను పొట్టన పెట్టుకున్నావు. మళ్ళీ ఎన్నాళ్లకు ఈ సింహం కళ్ళు చెమ్మగిల్లే ప్రశ్న వేశావు. సమాధానం చెప్పలేక గతం గుండెల్లో ఒక్కసారిగా ఆవిరై లేచింది. పాపం కళ్ళ ముందు సుడుగుణలా తిరుగుతోంది. పాపమో పుణ్యమో, న్యాయమో అన్యాయమో, ఈ కథకు ఏది కారణమో విని తట్టుకోగలిగితే వినరా. అమానుషంగా సిపాయి కుటుంబాన్ని నాశనం చేశాం. అడ్డొచ్చిన మీ తండ్రిని జైలు పంపించి మీ కుటుంబాన్ని కూడా నాశనం చేయించాడు ఆ సీతారామస్వామి. నాన్న, ఇక మీకు ఈ శ్రమక్కర్లేదు. నేనున్నాను. వాళ్ళ తలలు నరికి మీ కాళ్ళ ముందు పడేస్తాను. కానీ మీరు మాత్రం వెళ్ళొద్దు. విజయ్, కొడుకు చేతికి అందొచ్చాక కన్నవాళ్ళు బాధ్యతల నుంచి తప్పించుకుని బరువులు దించుకుంటారు. ఈ రోజు నా తర్వాత నా ధ్యేయాన్ని పూర్తి చేసే నువ్వు నాకు ధైర్యం ఇచ్చావురా. నాలాంటి తండ్రి నీలాంటి కొడుకు నుంచి ఈ క్షణంలో ఆశించేది కన్నీళ్లు కావురా. మిగిలిపోయిన ఈ కర్తవ్యాన్ని నెరవేరుస్తానని నా రక్తం మీద ప్రమాణం చేసి చెప్పరా. నాన్న, నిన్ను వెన్నుపొడు పొడిచిన ఆ దుర్మార్గుల రక్తంతో నీకు అభిషేకం చేస్తాను. వాళ్ళను చంపటమే నా ఉద్దేశం అయితే
నీ తండ్రి పిడికిల నుంచి ఇంతకాలం వాళ్ళు తప్పించుకుని బ్రతికేవాళ్ళు కార్రా. ఈ సింహపురిలో ప్రతి ఒక్కడు ఓ రాజశేఖరం కావాలి. ప్రతి వాడు అన్యాయాన్ని ఎదిరించే గుండె బలం ఉన్న మనిషి కావాలరా. ఏ రోజైతే ఈ ప్రజలందరూ ఉప్పెనై దుర్మార్గాన్ని ముంచెత్తటానికి ప్రళయ గర్జన చేస్తూ కదిలి వస్తుందో ఆ మహామార్తాండ ప్రభంజనం చూసి అన్యాయం గుండెలు బాదుకుని కుక్కంటే హీనంగా పరుగులు తీస్తుందో ఆ రోజు ఆ ప్రజా విప్లవ ప్రచండ కాంతిలో ఈ సృష్టిని బద్దలు కొట్టుకుంటూ నీ తండ్రి ఆత్మ అవతరిస్తుందిరా. ప్రతి ఒక్కడిని ఒక ఉక్కు మనిషిగా చెయ్యి. సృష్టి అంతా కళ్ళు చేసుకుని ఆ రోజు కోసం, ఆ ఉదయం కోసం, నా కొడుకు గెలుపు కోసం ఎదురు చూస్తుంటాన్రా. నువ్వు రాలిన ఈ క్షణం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సింహపురి ప్రజలు ఆ దుర్మార్గుల గుండెలు పిండి వాళ్ళ కుంభస్థలాలు బద్దలు కొట్టి పారడానికి అణగదొక్కేలా చేస్తారు. పిచ్చివాడు, అవి గాలిలో దావని ప్రగతికి దారి చూపించే కంచు కాగడాలని నేను నిరూపుతాను. పిచ్చివాడ, అదే నీ భ్రమ కాదని నువ్వు చచ్చేసుకుంటావు. ఇంతవరకు చచ్చిన వాళ్ళని అడుగు, ఆ చచ్చే రోజు నీదని చెప్తారు. రేపు చచ్చే ముందు నువ్వే చెప్తావు రోజులు మారాయని. ఆ మారే రోజు మాదేరా అని ఇంతకాలం ఇంతవరకు ప్రజల బలహీనతల్ని ఆసరాగా తీసుకుని బలి పశువులు చేశావు. సింహపురి సింహం నేల కూలిపోయిందని విర్రవీగుతున్నావేమో. ఈ సింహపురి గడ్డ ప్రతి అంగుళంపై ఆ సింహం దీక్ష మారుమోగుతూనే ఉంది. ఇదిగో ఆ రక్తం నేను మారుస్తాను. ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క సింహంలా చేస్తాను. విజయ్, ఊరు వెలివేసిందని బాధగా ఉందా? ప్రపంచమే వెలివేసినా నాకు బాధ లేదు. కానీ నా తండ్రి ఆశయం నెరవేరటానికి ఈ ఊరు నా మాట విని నా పక్షాన్ని నిలబడాలి. భయం భీనత కాబట్టి అహంకారం వీళ్ళని బానిసలు చేస్తోంది. ఆవులని ఒక్కసారిగా తిరగబడితే పులి కూడా భయపడి పారిపోతుందని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అవును, వీళ్లలోని పిరికితనాన్ని పోగొట్టి వీళ్ళని మనుషుల్ని చేయాలి. ఆ ఉద్యమంలో నుంచి నా తండ్రి ఉదయించడాన్ని నా కళ్ళారా చూడాలి. అది ఒక్క రోజులో జరిగే పని కాదు బాబు. వీళ్ళని మార్చాలని, మనుషుల్ని చేయాలని ప్రయత్నించి ప్రయత్నించి ఎన్ని జీవితాలు అలసిపోయాయో చరిత్ర తిరిగేస్తే తెలుస్తుంది. రా బాబు. ఎక్కడికి? మా ఇంటికి. వద్దండి, ఈ ఊరు మిమ్మల్ని కూడా వెలివేస్తుంది. నాకు ఊరితో పని ఏమిటి? నేను అడవిలో బతికే మనిషిని. ఒకరికి భారంగా ఉంటూ నాకు ఇష్టం లేదు. నువ్వు నిరుత్సాహపడటం నాకు ఇష్టం లేదు. ఈ ఆశయం తప్పగా నెరవేరుతుంది. కమాన్ ఐసే, కమాన్ మై బాయ్. లోపల కూర్చో బాబు, ఇప్పుడే వస్తాను. రాజు అయ్యా, వేడి నీళ్ళు సిద్ధం చేయరా. వేడి నీళ్ళండి? త్వరగా. అలాగేనయ్యా. డాడీ, మంది పరువుగా నిల్లు. ఆ విషయం ఇవాళే తెలిసిందా? ఏమిటి మీరు చేసిన పని? మొదలెట్టావుగా, నువ్వే చెప్పు. ఊరంతా వెలివేసిన అతన్ని ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చారు? రేపు 10 మందిలో తలెత్తు తిరగాల? తలెత్తుకు తిరగలేనంత దుర్మార్గం అతను ఏం చేశాడు? ఏం చేశాడా? వాళ్ళ గురించి మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాళ్ళ పనుల గురించి కూడా చెప్పాలా? బేబీ, నీకు 1,00,000 సార్లు చెప్పాను, మాట నోరు జారే ముందు ఆలోచించమని. అంటే నేను చెప్పేదంత తప్ప? డూ యు థింక్ ఐ యామ్ రాంగ్? yes, 10% రాంగ్. ఎక్స్క్యూజ్ మీ, నా గురించి మీరిద్దరూ ఘర్షణ పట్టు నాకు ఇష్టం లేదు. మీరు ఏమి అనుకోనంటే ఆవిడ అడిగే ప్రశ్నలకు నేను సమాధానం. చూడండి మిస్ మాధవి, మీరు తెలుసుకున్నది, అర్థం చేసుకున్నదేమిటి? ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారు చెప్పండి. పని కట్టుకొని తెలుసుకొని అవసరం లేదు. ఊరంతా కోడే కూస్తుంది. కుక్కలు మురిగినంత మాత్రాన దొంగలు పడ్డట్టు కాదు. దొంగల్ని పోల్చుకోవడానికి కుక్కలే మురగక్కర్లేదు. ఎవరు దొంగ? దొంగే కాదు, హంతకుడు, నీ తండ్రి. ఆయన ఎన్ని హత్యలు చేయడం మీరు చూశారు, ఎన్ని దోపిడీలు చేయడం చూశారు, ఎందరి జీవితాలు మీ కళ్ళ ముందు నాశనం చేయడం చూశారు. చెప్పండి, ఏ బురదలో ఏం జరుగుతుందో నేనెందుకు చూడాలి? మరి మీ విమర్శకు ఆధారం? నాకు అనవసరం. బాబు, భగవంతుడు నోరిచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అనుకునే వాళ్ళని వాళ్ళ ఇష్టానికే వదిలేస్తే అరిచరిచి వాళ్లే నోరు మూసుకుంటారు. డాడీ, ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉంటే? ఆయన ఇంట్లో ఉంటే జీవితంలో మళ్ళీ మీతో మాట్లాడను. మీ మౌన వ్రతం చరిత్రను మార్చలేదు మేడం. నేనే వెళ్ళిపోతాను.
విజయ్, నిన్ను తీసుకొచ్చింది ఇక్కడి నుంచి అవమానించి పంపడానికి కాదు. బుద్ధి లేకుండా అదేదో మాట్లాడిందని నువ్వు వెళ్ళిపోతే ఆ అవమానం నాది. మీ ఇష్టం. కన్న కూతురు కంటే కసాయివాడు కొడితే ఎక్కువ అనుకుంటే నాకు పౌరుషం ఉంది, అభిమానం. మేడం, మీరన్న మాటలకు పశ్చాత్తాపంతో కుమిలిపోయి నా ముందు ముద్దాడా నిలబడే రోజు వస్తుంది. మైండ్ ఇట్. విజయ్, ఇందులో ఎవరి జోక్యం లేదు, ఎవరి నిర్ణయాలతోనూ పని లేదు. నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు, దట్స్ ఆల్. మహాప్రభు, ఎప్పుడో పురాణాల్లో చదివాం, ఆంజనేయులు వారు యయాతికాశ్రయం ఇచ్చాడని, అర్జునుడు గైడుకి అభయం ఇచ్చాడని. కానీ ఇవాళ ఒక అభినవ ఆశ్రయ ప్రదాతను చూసి కళ్ళు తిరిగిపోయి వచ్చాం. ఎవరు? ఇంకెవరు, మన ఫారెస్ట్ రేంజర్. ఎవడడ్డం పడ్డా నీకేం భయం లేదు అని చెప్పి ఆ విజయను తను ఇంత తెచ్చి పెట్టుకున్నాడు. ఎవరితో ఎదురుపడుతున్నావో తెలుసా? అతని గారికి ఇంట్లో చోటు ఇచ్చామంటే రక్తపాతం జరిగిపోద్ది. ఖబర్దార్, జాగ్రత్త, ఆలోచించుకో అన్న నా ఇంటి నౌకరుతో. ఓరా ఎదవా నువ్వు, నీ ఇంటి యజమాని అన్నట్టు తెగిపోయిన సోలాపూర్ చెప్పును చూసినాడు బాగా రేంజరు. తెలియని వాళ్ళు అలా చేయడంలో తప్పు లేదు. తెలియజెప్తే సరిపోతుంది. ఇన్నాళ్ళు మీరు మోసపోయారు. మీలో చైతన్యం వచ్చిన రోజునే మీరు క్షేమంగా ఉంటారు. మీలో బలం వచ్చిన రోజునే ఈ దౌర్జన్యం నశిస్తుంది. నేను మీ ముందుంటాను. మీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. రండి, వచ్చి నా వెనుక నిలబడండి. ఆగండి, వెళ్ళిపోకండి. మీరు పిరిగితనంగా ఉంటే మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. మీకు నేనున్నాను. మీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. రండి, వెళ్ళిపోకండి. ప్రజలు నీ మాటలు నమ్మి మోసపోయిన అమాయకులు కాదు. నీలాంటి వారి మోసాలకు బండబారిన మనసులవి. నీ తండ్రి చేసిన అన్యాయాన్ని మర్చిపోయి నీ వెంట వస్తాననుకుంటున్నావా? వచ్చినా నేను రానివ్వండి. లక్ష్యం బలంగా ఉండాలే కాని ఈ మనుషులే కాదు, ప్రపంచం మొత్తం చైతన్య రథమే కదులుతుంది. నేను కదిలిస్తాను. రాముడు రాజ్యానికి సీత ఎసరు పెట్టినట్టు ఉందో. నా బాగా కుదిరింది వీటిక్క. మంచి నమ్మించడం కానీ చెడు నమ్మించడం అని చెప్పు. అది ఎవడు కొంటా అనుకుంటున్నా వేటి అడుగు బాబు కూతురు. బాబు, అయ్యగారు ఓం రాజాధిరాజాయ ప్రసయ్యతాయిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే
నమస్కారం అండి. నేను నన్ను గుర్తుపట్టలేదా? హేమాలి గారి సెక్రటరీ. మేము గుళ్ళో రథోత్సవ కార్యక్రమం ముగించుకుని వెంటనే తిరిగి వస్తాం. అమ్మో, కుదరదంటే కుదరదు. ఈ ఉదయం మీ కాల్ షీటు, సాయంకాలం సామర్లకోట దొర గారి కాల్ షీటు. ఈ క్షణాన్ని మా ప్రోగ్రాం జరగాల్సిందే. మేము ఇటు నుంచి ఇటు వెళ్లాల్సిందే. మా డబ్బు మాకు ఇచ్చేసారుగా. మీరున్నా లేకపోయినా ఈ తలుపులకి తారబంధాలకి మా డాన్స్ చూపించి మేము వెళ్ళిపోతాం. లెక్కలెక్కి కాల్ షీటే. అయ్యా, రథవరథం తమరు వెళ్ళేదాకా చచ్చినట్టు పడి ఉంటుంది. కానీ జయమాలని పడి ఉండదే. పైగా దేశానికి కావాల్సిన మనిషి ఆవిడ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. కాల్ సీటే. అయ్యా అయ్యా, పిల్ల పాపలతో జనం ఎండలో నిలబడున్నారు. తమరు రాకపోతే రథం కావద్దు, దర్శనం జరగదు. బాగోదండి. వాళ్ళకుండమే దేవుడికి సంతకాడు కాల్ సీట్ నేదిగా. జయమాలి ఇప్పుడు తెర మీదే కనిపిస్తుంది. అట్టాడిది కళ్ళ ముందుకు వచ్చి దర్శనం ఇచ్చి ఆడతానంటే కాదన్న కళ్ళు పోతాయి అనుకుంటున్నావు. ఇదిగో, ఎవరి ముందు తలంచకపోయినా దేవుడి ముందు మాత్రం తలంచకపోవడం నేను ఒప్పుకో. చాలా సంతోషం. జయమాలిని నాట్యం తర్వాతే రథోత్సవం. కదలండి, కదిలించండి, కదలండి, కదలండి, కదిలించండి, కదలండి, కదిలించండి. ఇది మహోత్సవం, ఇది రథోత్సవం, ఇది మహోత్సవం, ఇది రథోత్సవం. ఈ రథ చక్రాల సంచలనం, ఆదురహంకారుల తుది పతనం. కదలండి, కదిలించండి. ఎంతకాలమని కాడికి కట్టిన ఎద్దుల్లాగే ఉంటారు. దుష్ట శక్తుల దురంతాలను చూస్తూనే పడి ఉంటారు. ఎంతకాలమని కాడికి కట్టిన ఎద్దుల్లాగే ఉంటారు. దుష్ట శక్తుల దురంతాలను చూస్తూనే పడి ఉంటారు. తలలు పేపసవన్నలు కారు, తాండవ రుద్రులు కావాలి. బసవన్నలు కారు, తాండవ రుద్రులు కావాలి. చలి చీమల కాళ్లే చక్రాలై విషనాగుల నడుములు విరిచేయాలి. కదలండి, కదిలించండి. తెలుసుకుని ప్రతి కోవెల గర్భం కుమిలింది. స్వార్థం ముసుగున జరిపే హోమం దేవుణ్ణి రాయి చేసింది. కుళ్ళు కుట్రలు తెలుసుకుని ప్రతి కోవెల గర్భం కుమిలింది. స్వార్థం ముసుగున జరిపే హోమం దేవుణ్ణి రాయి చేసింది. మీరు నమ్మిన సజీవ దేవుడు మీలోనే కొలువున్నాడు. మీరు నమ్మిన సజీవ దేవుడు మీలోనే కొలువున్నాడు. నరహంతకులకు ఎదురు తిరిగితే కల్కి రూపమై కదిలొస్తాడు. కదలండి, కదిలించండి. ఇది మహోత్సవం, ఇది రథోత్సవం, ఇది మహోత్సవం, ఇది రథోత్సవం. ఈ రథ చక్రాల సంచలనం, అహంకారుల తుది పతనం. కదలండి, కదిలించండి.
గుండెల మీద పోయినట్టయింది. వాళ్ళ ఉద్రేకం చూస్తుంటే నా నోరు మెదపలేకపోయాను. ఇవాళ మనం లేకుండా రథం నాగేసినారు, రేపు 4 దిట్టమైన పట్టాలు పట్టుకొచ్చి మన పంపలు కూడా నాగిస్తారు. ఆలోచించుకో బాయా. మహాప్రభు, ఇది మరొకటి పని కాదు, ఆ విజయ్ చచ్చినవాడి పని. ఇంట్లో వాడు వీధిలో పడ్డాడు, పీడ వదిలిననుకున్నావా? వీధిలో 7 మంది పరుగు తీస్తున్నాడు. నాకు అనుమానం, ఆడి బాబు సచ్చి దెయ్యమై ఆడిని పట్టుకుని మన ఏడిపిస్తున్నాడు అని నడేలోడికి చెప్పి తాయెత్తు కట్టించి బాయా. నోర్మై, తాయెత్తు కాదు, తక్షణం వాడికి తాడి కట్టించాలి. తెగిన వాడి తల కూలి బెధవులకి బుద్ధి చెప్పాలి. ఏడోకమ్మా, ఇక నీకేం భయం లేదు. లేమ్మా, లే. స్వాగతం స్వాగతం తడబడి నిలబడి నడిచే అడుగులకు, అల్లన నిలమిల మెరిసే కన్నులకు, ప్రణయ పూర్ణరలశంతో మనసారా స్వాగతం. జిగి జిమ్మాడి గుబ్బ గుమ్మాడి, జిగి జిగి జిమ్మాడి గుబ్బ గుమ్మాడి, నాడిని వాడిని నడుము జవాడి, కసుకుంటే సంకురాత్రి, హై కాదంటే శివరాత్రి, కలుసుకుంటే సంకురాత్రి, అరే కాదంటే శివరాత్రి. కలుసుకుంటే సంకురాత్రి, హై కాదంటే శివరాత్రి, కలుసుకుంటే సంకురాత్రి, హై కాదంటే శివరాత్రి. కొంచెం మనసురికింది, జంట కోరి పిలిచింది, ముద్దులూరి మనవలపే పొద్దులా పొడిచింది. అరే కొంచెం మనసురికింది, జంట కోరి పిలిచింది, ముద్దులూరి మనవలపే పొద్దులా పొడిచింది. చెట్టు చూసి పెట్ట చూసి మాయదారి మబ్బు చూసి అమ్మో, అరే కలుసుకుంటే శృంగారం, అరే కాదంటే జాగారం, కలుసుకుంటే శృంగారం, అరే కాదంటే జాగారం. కలుసుకుంటే సంకురాత్రి, అరే కాదంటే రాత్రి, కలుసుకుంటే సంకురాత్రి, హై కాదంటే శివరాత్రి.
గిద్ద వయసురికింది, కొత్త ఊపు దొరికింది, సంబరాల గట్టు మీద చెందులేసి ఎగిరింది. గిద్ద వయసురికింది, కొత్త ఊపు దొరికింది, సంబరాల గట్టు మీద చెందులేసి ఎగిరింది. పిల్ల ఎగిరి ఒళ్ళు ఎగిరి పట్టు తప్పి బయట ఎగిరి కలుసుకుంటే బుల్లపాటం, హై కాదంటే హీరకాటం, కలుసుకుంటే బుల్లపాటం, హై కాదంటే హీరకాటం. జిగ్గి జిగ్గి జిమ్మాడికి బగ్గు బగ్గు మాడిని నాడిని వాడిని నడుము చవ్వాడి. కలుసుకుంటే సంకురాత్రి, హై కాదంటే శివరాత్రి. కలుసుకుంటే సంకురాత్రి, అరే కాదంటే శివరాత్రి. ఈ నగల గురించి అడిగిన మొదటి రోజు చంపేశారంటే ప్రస్తుతం అమ్మవారి మీద ఉన్న నగలు అసలు నగలు కావన్నమాట. మరి అసలు నగలు ఎక్కడున్నాయంటారు? దేవత దగ్గర మాత్రం లేవుట, నా కల్లో కనిపించి చెప్పింది. అయినా హిరణ్యకశిపుడు రాజ్యంలో హింస వచ్చేస్తారు మా నాన్న తప్ప. నేను ఈ గుట్టు ఎప్పుడో చెప్పాను. పోరా పిచ్చి విధవ అన్నారు, పోండ్రా పిచ్చి విధవలరా అనుకున్నాను. ఆ నగలు ఎక్కడున్నాయో బయట పెడితే వాళ్ళ ఆట కట్టించడానికి బలమైన ఆధారం దొరుకుతుంది. ఎలాగేంటమ్మా? ఏముంది, ఈ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడే తూర్పు చిలక కోటలో ప్రవేశిస్తే సరే. నాంచారమ్మ గారు, నాంచారి వస్తున్నా వస్తున్నా, ఏంటలా గావకాటలు పెట్టి అరుస్తున్నావు? పెద్ద మడిసా అరుస్తాన నిలబడిపోయావేటి? మాత నమస్కారం. మాట అంటావేందయ్యా? మాత కాదు మాత కాదు మాత కాదు మోత, నాటకం మోత. అవును, నువ్వు ముడేసుకోలేదేంటి? మూడేటి నానెప్పుడు జడేసుకుంటాను. అవును, జడ వేసుకోవాలి. జడ కాదు ముడి, ఏదైనా వేసుకో, మరేం పర్లేదు. నిక్షేపం లాంటి నవ్వేమైందయ్యా? నవ్వు నవ్వెక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. నువ్వేనా? నేనే. ఈ చొక్కా కూడా నాదే, అల్గడు మాత్రం దొరకలేదు. దొరకపోవడం ఏంటి? సొరుగులో ఒకటే ఉందంతే. ఇవాళ నీకేదో పట్టింది, ఇవాళ శనారం తలంటి నన్ను చెట్టు కానీ పద. అమ్మ ఊడిపోతుంది. చేటి ముక్కు రొంప దగ్గు తలుపు చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుడు నాయలు ఎక్కడ ఉన్నాయి? భోషాణం పెట్లో. అది నాకు తెలుసు, వెళ్ళి అర్జెంట్ గా పట్రా. ఇదేంటయ్యా మరీ అంత అనుమాన పడిపోతున్నావు? నానేం కొరుక్కు తింటానా? నువ్వు గుళ్ళోంచి తెచ్చిన దగ్గర నుండి నీ ముందు రెట్టుకుని నీ ముందు అందులో ఆడుతున్నాను. చెన్నపురెట్టుకెళ్ళి తొడుగులు చేయించుకొస్తా అన్నావు. నువ్వు చేయించుకొచ్చే లోపు నన్ను ముసల్దాన్ని అయిపోతానేమో. ఇప్పుడు చేయించుకొస్తా, సర్కారు టైం అయింది, అర్జెంట్ గా తీసుకురా. అదేంటయ్యా కొత్తగా మాట్లాడుతున్నావు? తాళాలు నీ దగ్గరగా ఉన్నాయి. అది నాకు తెలుసు, నేను అడిగే డూప్లికేట్ గురించి. అన్ని కేట్లు నీ దగ్గర ఉన్నాయి, నువ్వే పెద్ద కేటు. అది కూడా నాకు తెలుసు, ఇంటికెళ్ళి తీసుకొస్తా. ఉండవయ్యా, కూకో పెద్ద మనిషి, కాపీ ఎత్తుకొస్తాను. నాగలి ఇంట్లో ఉన్నాయి, తాళంచు నా ఇంట్లో ఉన్నాయి, మనం వచ్చిన పని. బాబాయ్, అదేంటయ్యా విరుసుమట్టి చొక్కా రంగు మారిపోనాది, కళ్ళద్దాలు పోనాయి. పొద్దుటి నుంచి చొక్కా వేసుకుంటే చొక్కా రంగు మారడం ఏంటే? నీకు గాని మతిపో. ఈ చేతిగారు ఎక్కడుందా? రోజంతా దీనికోసం వెతుకుతున్నాను. ఇదేం ఇడ్డోరు, చేతికర చేతితో అట్టుకుని రోజంతా ఎతుకుతున్నానంటావేటి? సరే గాని బోసానం పెట్టి తాళాలు అడిగావు, అదైనా గుర్తుందా? పోషాణం పెట్టి తాళాలు నిన్ను అడిగాను. నా దగ్గర ఉంటే నిన్ను అడగడం ఏంటి? అదేంటయ్యా, నువ్వే కదా తెస్తానని చెప్పావు. రంగు మార్చుకొచ్చి రంకిలేస్తున్నావు. నాకేదో పిచ్చెక్కినట్టుంది బాబో, నాకేదో పిచ్చెక్కింది నీకు కాదు నాకు. ఇంతకీ పోషాణం పెట్టిలో నగలున్నాయా? ఏమిటి ఇదంతా అసలు? హాయ్ బాబోయ్, నానేసేతాను. ఇదేటి బోసానం పెట్టి తాళాలు? అయ్యి బాబోయ్, ఏంటి వాళ్ళ అప్ప వర్తం వచ్చిన కోళ్ళ వలవల్ల ఆడిపోతున్నావు? ఏడు చెప్పని తవుడు ముందు వచ్చినాడు, తాళం చేతులు అయ్యా అన్నాడు, తెత్తాను కాపీ అన్నాను. వచ్చేలోపు చొక్కా రంగు మారిపోనాది. ఏంటయ్యా ఇది అంటే ఎదవా అన్నాడు. రంకిలేత లోపలికి వెళ్ళినాడు. ఏటో నాకేటో అర్థం ఏంటే నీకు నీ మాటకి లింకు లేకుండా పోనదే? వచ్చినాడంటావు, వెళ్ళినాడంటావు, రంగు మారిందంటావు, రంకెలేసాడంట. మిట్ట మధ్యాహ్నం మితి మీదకి వెళ్ళొద్దని చెప్పినానా? దెయ్యం ఉందా? అబ్బా, నాకు ఒకసారి దడొచ్చేసింది. పెట్లో నగలు పెట్టినట్టే ఉన్నాయి, నీకు అలా అర్థం కాలేదు. అరే వీళ్ళు ఇప్పుడే రోడ్డు మీద కనపడ్డావు, అప్పుడే అప్ప కొంపలో దూరేసిన వీడి బాయా. ఏంటి, నీకు కనిపించానా? అవును, ఇదే రోడ్డు మీద ఉన్నావు అన్నాను. చీపు అన్నావు. నిన్ను చీపు అన్నానా? నేను తాళం చెవులు అడిగానా? రే మీ ఇద్దరు 3 గంటల సేపు నిమ్మకాయతో స్నానం చేయండి, నాకు పిచ్చిపోతుంది. యాదవా, నిమ్మకాయ పోయే వాళ్ళ అప్ప
బాయిగాడి కులానికి ఏదో ముసలం పుట్టేసినదే. ఆడికి రోజుల్లో రోజు దగ్గర అయిపోతున్నట్టు నాకు రోజు కళ్ళు వచ్చేస్తున్నాయి. చా అయ్యే మాటలరా, ఆయన చల్లగుంటేనే మనం చల్లగుంటాం. చెయ్యి ఎంత బరి తెగించిన పైన భారతదేశంలో పుట్టినందుకు పతివత లక్షణం కాంక్రీట్ లో కంకరాయిలా పాతుకుపోనది. ఎంత ఉండగానే పిండి ఆరబోసుకోలే వాళ్ళప్ప. నాకు తెలియదేటి, ఈ ఇల్లు నా పేరునేదా, ఈ నగలు నా ఒంటి మీద లేవా? ఊరికే తిప్పుకోకే వాళ్ళప్ప. 2.5 అంగుళాల పీక నీది, 2.5 కేజీల చెయ్యి ఆడిది. ఒక్క నొక్కు నొక్కితే అప్ప అనేది, ఇల్లు లేదు, నగలు లేవు. ఆడు దేవుడి దగ్గర దీపం అర్పేసి దేవత నగలే కొట్టించినోడు. ఇప్పుడు నువ్వు నాకేం చెప్తున్నావు, నన్ను ఏడ్సేయమంటావు చెప్ప. వాళ్ళప్ప నిన్న బూరుగుపల్లి రాజా గారి మనవడు సెక్రటరీతో మాట్లాడా. ఇక్కడ దొరికిన ఎన్నో గోన్ సంచులో వేసుకుని రాత్రి 3 గంటలకు మనం డేరా ఎత్తియాల. బూరుగుపల్లి కోట నీ చేతుల్లో, బూరుగుపల్లి ఎమ్మెల్యే సీటు నా చేతుల్లో. రాత్రి 3 గంటలకు గోన్ సంచి తీసుకొస్తాను, సిద్ధంగా ఉండే వాళ్ళప్ప. ఏంట్రా గోన్ సంచులు అంటున్నావేంటి? అభిషేకం చేద్దామని. రేపు అదేటి మరి అలా మాట్లాడతావు? అప్ప పుట్టినరోజు నీ పుట్టినరోజు కాదేటి, నీ పుట్టినరోజు అప్ప పుట్టినరోజు కాదేటి. రేపు అప్ప పుట్టినరోజు, నీకు పుష్పాభిషేకం చేద్దానికి 3 గంటలకు గోన్ సంచులు తీసుకెళ్లి పూలు కోసి సిద్ధంగా ఉంచుదామని. రాయా పెద్ద మడిసి, నా చేతులతో నీకు పాదాభిషేకం చేసుకుంటాను. వద్దే, 3 గంటలకు పుష్పాభిషేకం ఉందిగా. అడ్డమైన అభిషేకాలు చేస్తే అసలు అభిషేకం దెబ్బతింటది. అరే అప్పబాయ్య, గోన్ సంచులు సిలులుంటాయి జాగ్రత్త. ఎదవన్నారు, ఎదవ. బాయిగడి భాష కూడా మారిపోయింది. కులానికి ముసలం పుట్టేసింది అనడానికి ఇంతకన్నా ఇంకేటి కావాలా? 3 గంటలకు పూలు కాదురా బాయ, మాకు రెక్కలు వస్తాయి. వెళ్ళిపోతుంది మాయప్ప బండి, వెళ్ళిపోతుంది వాళ్ళప్ప బండి, వెళ్ళిపోతుంది. ఎరా తౌడు, బూరుగుపల్లి బండిలో వెళ్ళిపోగలవారా? కాదే, చీపురుపల్లిలో రైలు ఎక్కుతాం, బూరుగుపల్లిలో దిగుతాం. వాళ్ళప్ప కొత్త బాయిగాడితో చెప్పి నాకు పెద్ద ఆలు ఇప్పించని అసెంబ్లీ పెట్టుకుంటాను. చాలా ఊరుకో, ముందు బూరుగుపల్లి వెళ్ళి అక్కడంతా కడిగేసి ముగ్గులెట్టాని, అట్టగే చేద్దాం. అంతా కడిగేసాకే ఎక్కడికి రా అప్పబాయ్య? బాయ పూలు కోసుకొస్తున్నాం. పొద్దుటే 3 గంటలకు వెళ్తా అన్నారు, ఇప్పుడు ఎక్కడికి రా? ముహూర్తం కాస్త ముందుకు జరిగింది, అందుకని పూలు కోసుకొద్దామని పుష్పాభిషేకానికి. మరి వస్తున్నావు, నువ్వు వెళ్లేదాన్ని వెళ్తున్నారేంట్రా? వచ్చేదారిలో గతుకులు ఉన్నాయి, అందుకని వెళ్ళేదారిలో వెళ్ళొద్దామని. ఓ పంచే చెప్పు బాయా. కత్తెందుకు బాయా? తౌడు, బాయ్ ఏదో చెప్తున్నాడు, చెయ్యరా వెళ్ళి. తప్పుద్దా మరి, చెప్పు బాయా. చెప్తారా? ఏం లేదు, ఆ కత్తితోటి మీ అక్కని పుడిచి చంపే. మాట్లాడడానికి టైం లేదు, 3 గంటలోగా మీ అక్కని పొడిచే, లేకపోతే నువ్వు చేస్తావు. వాళ్ళ అప్ప తొందరగా దిగే, ఏట్రాది? నేను చంపేస్తానే. అదే దిగుతుంది, చంపేస్తాడే. నన్ను చంపుతావట్రా? వాళ్ళప్ప నా చేతిలో చచ్చిపోతున్నావు. నువ్వు చచ్చిపోతే నన్ను తాళకూర పెడతాను, నన్ను చచ్చిపోతే నువ్వు తాళకూర పెట్టలేవు కదా, అందుకే చచ్చిపోయా. నీ దిమ్మడా, నా నప్పనరా. నువ్వు అప్పవు కాదే, మా లప్పవే, అందుకే చచ్చిపోయా. ఊరుపల్లి కోట అంతా నీకు ఇచ్చేస్తాను, నన్ను చంపకరా. ఆ సంగతిలో నీకు వచ్చే జన్మలో మాట్లాడుకుందాం, ముందు నువ్వు చచ్చిపోయా. 2 ఈ శవంతో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ విజయ్ జైలుకి వెళ్ళాలి, లేకపోతే రేపు ఈ పాటికి మీ అప్పస్థానంలో నువ్వుంటావు. ఏంటి, ఏమైంది? నానేడు చెప్తాను బాబు, అది వచ్చినాడుగా, అతగాన్ని అడగండి. ఏమిటి ఆయన చెప్పేది? ఏమైనా పీడకలు వచ్చిందా మా ఇంటి ముందుకు వచ్చేస్తున్నావు? అయ్యలారా, అమ్మలారా, ఓలప్పలారా, ఇతగాడు గుళ్ళో నగలెట్టికెళ్ళడం కోసమని ఈ ఓని చంపేసినాడు. మా అప్ప మీద మోసపడి నగలివ్వబోతే అభిమానంగా మా అప్ప వద్దు అని నచ్చ చెప్పబోనది. ఇద్దరిని ఇక్కడికి పిలిపించి మా అప్పను పొడిచి చంపేసినాడు.
ఎక్కడికి పోరావే ఓలపో నువ్వు లేకుండా ఎలా ఏమిటి ఏమైంది? ఏమిటో బయటేశ్వరరావు ఆ శోకన్నాలు ఏమిటి ఊరంతా వినబడేట్టు ఏమైందిట? పంతులు గారు చెప్పాడు మా అప్ప శవైపోరాలి పంతులు గారు. మీ నాటకాలు మాకు తెలియవనుకున్నారా? ఇదంతా మోసం, మేము నమ్మం. నువ్వు నమ్మవు. చట్టానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతే మా పద్ధతి. మేము చట్టబద్ధ పద్ధతిలో. పంతులు చెప్పు. చూడండి, నాంచారిని అతను చంపలేదు, మేమే చట్టం చూడడానికి ఒక శవం కావాలి, వినడానికి కొన్ని సాక్ష్యాలు కావాలి. నాంచారిని శవం చేసి సాక్ష్యాలు కోటి చేసి మీ హీరోని జైలుకు పంపిస్తున్నాం. చాతయ్య దమ్ముంటే వచ్చి కాపాడుకోండి. మహాప్రభు ఈ కుక్కల్లాగా గిలగలా కొట్టుకుంటున్నారు వెధవలు. వాడిని నమ్ముకొని మన మీద తిరగబడ్డా, వాడెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఇక ఈ దిక్కుమాలిన వెధవలకి దిక్కెవట్టా? రగిలే కళ్ళే కాగడాలుగా, ఉరిమే గొంతులు రణభేరులుగా, ఎత్తిన పిడికిలి దించగా ఎవరికి తల వంకగా సాగించు ధర్మ సంగ్రామం. శత్రుకోటి అది సంక్షోభం, పాపపు కోటలు బద్దలు కొట్టి చదరని నీతికి శిఖరం కట్టి ఉక్కు మనిషివని పిలుచుకో, ఉగ్రశకతివని పిలుచుకో, ఉక్కు మనిషివని పిలుచుకో, ఉగ్రశకతివని పిలుచుకో. చట్టంతో చట్టం గీసిన మనిషి తిరిగి ఎలా బయటకు వచ్చాడా అని ఆలోచిస్తున్నావా? గుండె బలం గల మనిషిని ఇనుప కటకటాలే కాదు, ఇంద్రుడు వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదని తెలుసుకో. నేను చూసి అమాయక ప్రజల రక్తం కళ్ళ చూసిన నువ్వు ప్రతి క్షణం నీ రక్తం ఉడికి ఉడికి ఆవిరయ్యేలా చేస్తాన్రా. నీ అహంకార పతాకం ప్రమయ్యే రోజు ఇంకా రోజుల్లోనే ఒక రోజు వదిలి వారించిన నా తండ్రి తుపాకి. ఈ దుర్మార్గుల రక్తంతో దిద్దిన తిలకం ఇది. మళ్ళీ పుట్టిన సింహపురి సింహం ఇది. ఇచ్చివాడ నా మాట విని ఇక్కడే ఉంటే కోటీశ్వరుడు, పోనీ పంపిన జైల్లో ఉంటే తిరిగి వచ్చాక దేశనాయకుడు అయ్యేవాడు. కానీ ఇప్పుడు చావు నిన్ను తరుముకొస్తోంది. నీ చుట్టూ 1000 తుపాకులున్నాయి. తుపాకులే కాదు, ఏంటి దొరికిన ఏంటి పంతులు నువ్వు వాళ్ళకుంటుంది మా వేడి గాజులు తొడిగించుకున్నాం అనుకుంటున్నావా? స్వాచీలు దొరబోయి రండ్రా, రక్తపాతాలు జరిగిపోయినా సరే ఈ దురాక్రమణ నాపండి. దమ్ములుంటే ఎర్ర దాటి ముందుకు రండిరా. నేను మీకు చెప్పింది గుర్తుందిగా?
ముందుంది ముసళ్ళ పండగని వెళ్ళి మీ రావణాసురుడితో చెప్పండి. ఐశ్వర్యానికి ఎప్పుడూ అండ ఉంటుందని, పేదరికం విప్లవం గొంతు ఎప్పుడూ ఒంటరిగానే ఘోషిస్తుందని మరోసారి నిరూపించారు. నాకు మీ అందరు రాక కొండంత బలాన్ని ఇచ్చింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కోటీశ్వరులందరికీ నా స్వాగతం. అసలు గోటితో పోయేది గొడ్డల దాకా ఎందుకు వచ్చింది? ఇది కేవలం సింహపురికే పరిమితం కాదు. మనలో ప్రతివాడి అంతస్తుకి ఇది ముసలంలా తయారవుతుంది. దేశం మొత్తాన్ని ముంచే విప్లవం అవుతుంది. వాడిని మన ఛాంబర్కి తీసుకురండి. ఎలా లొంగడో చూద్దాం. వాడు సింహం లాంటి మనిషి రాడు. మనిషిని ఎరవేస్తే సింహం కూడా సర్కస్ చేస్తుంది గోవిందం. ఇంతమంది మహామహులు చెప్తున్నా లొంగడ. చూద్దాం. ఎర మన చేతుల్లో ఉంది. తీసుకురండి సింహాన్ని. విజయ్, మాకు చాలా పేర్లున్నాయి. ఆ పేరును నిలబెట్టుకునే డబ్బే మా మొదటి పేరు. మీలాంటి పేదల దృష్టిలో మాకు ఇంకా పేర్లున్నాయి. ఆ పేర్లేమిటో తెలుసా? అవినీతి, అహంకారం, దుర్మార్గం, అక్రమం. మమ్మల్ని ఎందుకు మరుస్తున్నారో తెలుసా? ఆదర్శం కోసం కాదు, ఈ దేశాన్ని ఉద్ధరించడానికి అంతకన్నా కాదు. డబ్బు చేదని చెప్పడానికి కాదు, ఈ డబ్బు వారికి లేదని ఈర్ష్య. అవకాశం ఉంటే ఆ పేదవాడు అన్యాయం చేస్తాడు, అక్రమం చేస్తాడు, దుర్మార్గం చేస్తాడు. డబ్బు చేతికి రాగానే అతను మాలాగే మారిపోతాడు. అది తెలుసుకోకుండా పేదల్ని ఉద్ధరించాలని, సమాజాన్ని తీర్చిదిద్దాలని, ధర్మాంధ్ర కళ్ళు తెరిపించాలని పిచ్చి పిచ్చి నాదాలతో నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. పోరాటం అనే ఉద్రేకానికి ప్రాణాలు బలిపెట్టి సమాధుల్లో నిద్రపోయి సంవత్సరానికి ఒకసారి ఆ సమాధులపై చల్లే గుప్పెడు పూల కోసం అంకితం అయిపోతారు. ఎన్ని సమాధుల మీద చల్లాలరా ఆ గుప్పెడు పూలు? మాకు ఓపిక లేదు. కనీసం నువ్వైనా యువతరం కళ్ళు తెరిపించు. ఆ తుపాకీని ఆటబొమ్మగా పక్కన పెట్టు. సమాజాన్ని ఉద్ధరించాలన్న పనికిరాని ఆలోచనల్ని పాతిపెట్టు. మా ధనికుల నీడ చల్లగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, కలకాలం ఉంటుంది. మా దారికి అడ్డు రావడానికి ప్రయత్నించక మా నీడలో ఈ బొమ్మలతో పసిపిల్లాళ్ళ ఆడుకో, అలసి నిద్రపోరా. ఆశం కోసం, ఆర్తనాదాల కోసం, ఉద్యమాల కోసం నాయకుడినై ప్రపంచాన్ని పరిపాలించాలన్న దురాశతో నేను ఈ ప్రయత్నం చేయటం లేదు. మీ అక్రమాలకు తన జీవితాన్ని బలిపెట్టి మిమ్మల్ని వేటాడే ప్రయత్నంలో రాలిపోతూ, ఉద్రేకంతో వణికిపోతూ, తన రక్తాన్ని నా దోషిడ పోసి నాకు అప్పగించిన నా తండ్రి ఆదర్శం కోసం చేస్తున్నాను. వ్యభిచారి గాజుల మూత లాంటి మీ ఆకర్షణకు లొంగిపోయేంత పునాది లేనిది కాదురా నా ధ్యేయం. నీ ఉద్రేకానికి ఇంకో అవకాశం ఇస్తున్నావు. నీ పసితనానికి ఇంకొక అవకాశం ఇస్తున్నావు. ఏది నిజమో అర్థం చేసుకుని ఆలోచించుకు వస్తే మా భవంతుల తలుపులు ఎప్పుడూ నీ కోసం తెరుచుకునే ఉంటాయి. వస్తాను. తెరచిన మీ తలుపు కోసం కాదు, మీ పునాదులు పెకలించడానికి వస్తాను. ఆగండి. గడువు మనమే ఇచ్చాం. ఆఖరి సన్నివేశం రానివ్వండి. వీళ్ళనే కాదు, ఈ ప్రపంచాన్ని కట్టే శక్తి మీ దగ్గర ఉంది. కోట్ల డబ్బు బంగారం ఈ భూమి చలిన గుప్పెడి గింజలు పండించలేం. మీరు చల్లని గింజలే ఈ సృష్టికి అన్నం పెడతాను మర్చిపోకండి. డబ్బుకి శ్రమ అమ్మకండి, శ్రమకే శ్రమ అమ్మండి. అప్పుడు డబ్బున కోటీశ్వరి అహంకారం దరిద్రం అవుతుంది. శ్రమను అమ్ముకున్న శ్రమజీవి కష్టం ఐశ్వర్యం అవుతుంది. ఇదే సమ సమాజం. మిమ్మల్ని అందరినీ చెడు మార్గం పట్టిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. నమ్మి మోసపోకండి. చల్లగా ఉన్న సింహపురిలో కల్లోలం సృష్టించాడు. తండ్రిని మించిన దుర్మార్గుడితడు. ఇతన్ని చంపండి, నరకండి, తొక్కండి. మీరందరూ ఐక్యం కండి. వందే మాతరం. విప్లవం. డబ్బు మీ అబ్బతో చెప్పు. ఈ ఉద్యమమే ముందడిగేసి వాడు చెప్పిన దారిలో నడిచిందా మనం మట్టిలో కలిసిపోతాం. ఈ చినికే ఉప్పినవుతుంది. ఈ చిచ్చును ఆర్పకపోతే మనందరం మాడి మసైపోతాం. ఇంతకాలం నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వాడు, వాడి ఉద్యమం, వాడి నినాదం ఈ ఉదయించే సూర్యుడు అస్తమించేలోగా వాడితో పాటే చస్తాయి. వాడి భయంకరమైన చావును కళ్ళారా చూసి ఆ బానిస విధవల గుండెలు వణికి వాడు పోసిన ధైర్యాన్ని చివరి చుక్కదాకా కక్కి మళ్ళీ పనికి మాలిన విధవలవ్వాలి. పదండి. ఈ రోజు నాకెందుకో చాలా భయంగా ఉంది విజయ్. నేను పట్టుకోవడానికి వాళ్ళు ఎన్నో కుట్రలు పడుతున్నారు. ఓ పక్క పోలీసులు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టినవాడు చావకుండా పోడు. పోయినా నా తండ్రి కోరిక నెరవేర్చిపోయానన్న తృప్తి నాకు మిగులుతుంది. ఈ రోజు
ఊరంతా కదిలి వెళ్లి ఆ కామందుల కళ్ల ముందే వాళ్ళ హక్కులు లాక్కుని రైతులందరూ రాజులయ్యే రోజు, ఆ ఉద్యమ నా తండ్రి మళ్ళీ పుట్టే రోజు. విజయ్, బయటికి రా. విజయ్, విజయ్, అదేదో పద్మవ్యూహంలో ఉంది. ఉద్రేకంతో ఎదిరించే కన్నా ఆలోచించి తెగించడం మంచిది. ఏమిటి వాళ్ళ గురించి ఆలోచించేది? కుక్కలు. నిన్ను నమ్ముకున్న వాడి గురించి ఆలోచించావా? నా గురించి ఎవరూ ఆలోచించకుండా ఉంటే మంచిది. బయటికి రా, దమ్ములుంటే బయటికి రా. రావాయ్, దేవుడి తరఫున పిలుస్తున్నాను. నువ్వు బయటికి రాకపోతే వీడికి పట్టిన గతే ఊరందరికీ పడుతుంది. ఊరంతా బతకాలంటే నువ్వు బయటికి రావాలి. రా. ఆ రోజు చెప్పావు, నువ్వు వినలేదు. ఇవాళ నువ్వు విన్నా చెప్పడానికి మేము సిద్ధంగా లేవు. ఇవాళ నువ్వు చావడం తప్ప మరొకటి చేయలేవు. ఈవేళ మీరు చావడం తప్ప ఇంకేమీ చెయ్యలేరు. విజయ్, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి రాలేదు. మేం చెప్పింది తప్ప నువ్వేం చేసినా, నువ్వు చేసిన ప్రతి పనికి ఇలాగే కుప్పల్లా కూలిపోతుంది సింహపురి. ఏరా, మీరంతా విప్లవ వీరులా? ఇప్పుడు ఏం చేస్తుందిరా మీ విప్లవం? ఇది రామరావణ యుద్ధం కాదురా. రాముడు గెలిచి రావణుని ఓడించడానికి 100 మంది రాముళ్లను ఓడించి మేం గెలిచే కలియుగ యుద్ధం. ఈ రోజు మీ నాయకుడిని మరో యేసుని చేసి సిలువ వేస్తున్నాం, చూడండి. కొండ వరకు కుక్కలాగా ఇచ్చుకురండి. ఎవరంటే ఒకసారి చూస్తాను. సత్యం న్యాయం నీతి నీతి మట్టి చాలేనా, చెట్టు చెదరని ధర్మమూర్తికి చిత్రహింసలేనా. అగ్ని పర్వతాలెన్ని పగిలేనో ఆ గుండెల్లోనా, అయ్యో ఆపలేని సుడి గాడుపులెన్నో ఆ ఊపిరిలోనా. కణకణ మండే వీర రక్తమే, అయ్యో కణకణ మండే వీర రక్తమే కన్నీరయ్యిందా. నేలను చిందిన ఆ కన్నీరే నిప్పులు చెరిగిందా. కందా
తందానో తందానో దేవనందనానా. పుట్టిందయ్యా ఈనాటికి పోటుగడ్డలో వీరరథం, తొడగొట్టిందయ్యా మూగజీవుల గుండెల్లో నా పౌరుషం. పుట్టిందయ్యా ఈనాటికి పోటుగడ్డలో వీరరథం, తొడగొట్టిందయ్యా మూగజీవుల గుండెల్లో నా పౌరుషం. అదిగో అదిగదిగో అదుగో అదుగో అద్భుతములకే అభినవ సూర్యుని అపూర్వోదయం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో అది మరో విశ్వరూపం. సమసవ శక్తులకే అది మహోగ్ర సందేశం. సప్త సముద్రాలొక్కటి కాగా అష్టదిక్కులు ముక్కలు కాగా గ్రహతారకలే దద్దరిల్లగా గర్జించనుగా సింహపురి సింహం. కంపించనుగా దురంతాల దుర్గం. గాలి కొట్టుకుపోతున్నారు. ఆ గాడిద కొడుకుని పట్టుకుని పెబులు అంటావేంటి పంతులు? ఆడి నమ్ముకునే కదా మా అప్ప అట్టయిపోయింది, నేను ఇట్టయిపోయాను. బయటపడే మార్గం చూడరా. ధర్మదాంధులను కాడికి కట్టి ధర్మక్షేత్రం దున్నిన నాడే భూమి పొలకెల్చునురా. సామ్య జగతి
ఉదయించునురా పుణ్యభూమి పులగించురా సామి జగతి ఉదయించునురా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని అరాచకానికి పాల్పడ్డ విజయ్ తనకు తానుగా ప్రభుత్వానికి లొంగిపోయిన కారణంగా అతని ఆవేశం వెనుకున్న ఆర్తనాదాన్ని అర్థం చేసుకున్న దరిమిలా చట్టరీత్యా ఆపేశాన్ని ఖండిస్తూ విజయ్కి 6 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.